31 సామెతలో ఉంటుంది, ఒక గుణవతైన భార్యకుండే గుణలక్షణాలు అక్కడ రాయబడి ఉంటుంది 31 సామెతలో. ఇవన్నీ కూడా స్త్రీ చేయాల్సిన పనులు ప్రియులారా. ఒక స్త్రీ చేయాల్సింది. స్త్రీకి ఉండే అవసరతలు, మరి పురుషునికి ఉండే అవసరతలు. ఆ అవసరతలు ఏంటిదో మీకా బాసర్ గారి దగ్గర చెప్తా, అక్కడ పెళ్ళి చెప్తా. ఎందుకంటే ఇప్పటికే టైం అయిపోయింది, అందరికి అర్థమైందా ఇక్కడ. సో అందుకే మీ ధర్మాలు మీరు చేయాలి. భర్త తన ధర్మమును భార్య పట్ల, భార్య భర్త పట్ల తన ధర్మమును నిర్వర్తించాలి. అలా నిర్వర్తించినప్పుడు ఏ సమస్య రాదు. భర్త ధర్మము దాటినప్పుడే, భార్య తన ధర్మమును దాటినప్పుడే సమస్యలు మొదలవుతాయి. సమస్యలు రావడానికి కారణం వారి వారి యొక్క ధర్మములు, భర్త భార్య, అది భౌతికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, వాటిని దాటితేనే ఇంట్లో సమస్యలు. లేకపోతే సంతోషమే, లేకపోతే ఆనందమే. అందులో ముఖ్యంగా భార్య భర్తలు ఈ లోకాశలు కలిగి ఉండకూడదు. శరీరాశ, నేత్రాశ, జీవవిడమములు చచ్చిపోయి ఉండాలి. అవి చచ్చిపోయి క్రీస్తే నా ఆశ, యేసుక్రీస్తే వాక్యమే నా కోరిక అని బతకడమే క్రైస్తవ బతకం. అందుకే ప్రాఫిట్ ఏమంటాడంటే, తిరిగి జన్మించకుండా, ఈ మెసేజ్లో చెప్తాడు, తిరిగి జన్మించకుండా ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ పెళ్లి చేసుకోవద్దు. తిరిగి జన్మించకుండా ఎందుకన్నా తెలుసా? జన్మించాలంటే ముందు చావాలి. ఏంటిది? పాప విషయంలో చావాలి. శరీరాశ, నేత్రాశ, జీవడంలో చచ్చిపోవాలి. అవి చచ్చిపోయినప్పుడు నువ్వు తిరిగి జన్మించబడ్డావు. ఇప్పుడుగా అవి చచ్చిపోయి క్రీస్తులో నువ్వు జన్మించబడ్డావు. జన్మించబడిన నీకు ఒక పురుషునితో పెళ్ళైనప్పుడు, ఒక స్త్రీతో పెళ్ళైనప్పుడు ఇక లోకాశలు మీ ఇంట్లో రావు. లోకాశల కొరకు మీ ఇద్దరు కొట్లాడుకోరు. శరీరాశ కోసం ఇద్దరు కొట్లాడుకోరు. అర్థమవుతుందా? జీవోడమం కోసం ఇద్దరు కొట్లాడుకోరు. ఎందుకంటే ఇద్దరికి కొత్త జన్మ అనుభవం ఉంది. అంటే ఇద్దరు ఇప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవడంలో చచ్చిపోయి ఉన్నారు. అక్కడ పరలోకపు స్థలంలో క్రీస్తుతో పాటు సావాసంలో ఉన్నారు. ఇప్పుడు అలా ఉన్న జంటయే నిత్యత్వంలో నుండి వచ్చిన జంట. ప్రవక్త ఏమన్నాడు? కిన్స్మన్ రిడీమర్, అదే ఆ రక్త సంబంధకు విమోచకుడైన వర్తమానంలో ఏంటంటే భార్య భర్తల సంబంధం అది పరలోకము నుండి మొదలైందట. అక్కడ వాళ్ళు జంట పరలోకంలో దేవుని మనస్సులో వెనక భాగంలో వాళ్ళు ఇద్దరు ఏర్పరచుకుంటున్నప్పుడు, అక్కడ నుండి వాళ్ళు ఈ భూమిపైకి వచ్చినప్పుడు వేర్వేరు కుటుంబంలో వేర్వేరు ఇంట్లో జన్మించబడుతున్నారు. కానీ మరలా యుక్త వయసుకు వచ్చాక, యవన వయసుకు వచ్చాక, పెళ్లి చేసుకున్న వయసుకు వచ్చాక పురుషుడు ఆ స్త్రీని ఎన్నుకుంటాడు, ఆ స్త్రీ ఆ పురుషుడు ఎన్నుకుంటుంది. వాళ్ళిద్దరు ఒక నిర్ణయానికి వస్తారు. వాళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది. ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. వాళ్ళిద్దరిని జతపరిచేది దేవుడు. ఎందుకంటే అక్కడ ఏర్పరచుకునేటప్పుడు వాళ్ళని జంటగా ఏర్పరచుకున్న దేవుడే కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరిని కూడా జతపరిచేది వివాహ వ్యవస్థలో దేవుడే. అందుకే వీళ్ళిద్దరు ఇప్పుడు కాలం అనే శరీరములో, ఆ కాలం అనే దేహములో వేరువేరు కుటుంబములలో జన్మించబడిన, కానీ వీళ్ళిద్దరిలో ఇప్పుడు నిత్యత్వం ఉన్నది. ఇప్పుడు ఈ నిత్యత్వంలో మొదలైన బంధం ఇక్కడ కాలం అనే దేహంలో మళ్ళీ వివాహ వ్యవస్థ ద్వారా ఏకమై ఒకటై తిరిగి వీళ్ళు వెళ్ళేటప్పుడు నిత్యత్వపు జంటగానే వెళ్తారు వీళ్ళు అక్కడికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది వివాహములో ఉన్న గొప్పతనం. అందుకే వివాహం అన్ని విషయంలో ఘనమైనది ఉంది బైబిల్లో. ఘనం అంటే ఇక్కడ ఎంతమంది వచ్చారు? 1000 మంది వచ్చారా? 2000 మంది వచ్చారా? 3000 మంది వచ్చారా? ఎన్ని రకాల భోజనాలు పెట్టిండు? ఓ 10 రకాల కూరలు ఉన్నాయా? ఓ 20 రకాల కూరలు ఉన్నాయా? బ్యాండ్ బజార్లు ఉన్నాయా? లేకపోతే పెద్ద ఏసీ ఫంక్షన్ హాల్లో పెట్టాడా? అవన్నీ ఘనం కాదు. చేసుకుంటే చేసుకోండి, తప్పులేదు. కానీ ఘనం అని అనుకునే వాళ్ళకి చెప్తానా, ఇగో ఈ పెండాల కింద ఉండి జరుగుతున్న ఈ వివాహం కూడా ఘనమైనది. ఎందుకు? వీళ్ళిద్దరూ నిత్యత్వంలో ఉన్న జంట ఇక్కడ మళ్ళీ వివాహ వ్యవస్థ ద్వారా ఒకటవుతున్నారు. వివాహం అందుకే అన్ని విషయములలో ఘనమైనదని బైబిల్ చెప్తా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ఘనమైన కార్యము జరుగుతూ ఉండగా మనందరము దానికి సాక్షులుగా వచ్చినాం ఇక్కడికి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలానే అహరోను ప్రమీలను కూడా దీవించును గాక. శరీరాశ లేకపోతే నో ఫైటింగ్స్. శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మములే భార్య భర్తల మధ్యలో ఫైటింగ్స్ తీసుకొస్తాయి, యుద్ధాలు తీసుకొస్తాయి, కొట్లాటలు తీసుకొస్తాయి. అవి లేవనుకో, అవి చచ్చిపోయినాయి అనుకో, ఇక దేనికోసం కొట్లాటలు ఇక ఉండవు. అందుకే ఎవరైనా పంచాయతీ పెట్టుకొని నా దగ్గరకు వస్తే నేను ఒకటే అంట, మీ ఇద్దరు ముందు చావండి అంట.
బావిలో దునికి చావుడు కాదు, ఉరేసుకొని చావుడు కాదు. మీలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవడమం చచ్చిపోవాలి. ఇద్దరు మోకాలపై నుండి ఉపవాసముని ప్రార్థన చేయండి. దేవా, ముందు నన్ను చంపు, నా భార్యను కూడా చంపు. భార్యను, ప్రభువా ముందు నన్ను చంపు, నా భర్తను కూడా చంపు. ఓయ్, నేను మాట్లాడుతుంది ఆత్మహత్యల గురించి కాదు, హత్యలు ఆత్మహత్యలు కాదు, లేఖనం కొత్త జన్మ గురించి మాట్లాడుతున్నా. మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి. ప్రార్థన చేయండి ఆ విధంగా. సరే, పెళ్ళైనా కాదు, పెళ్ళి కాకపోయినా కూడా ఏం చేయాలో మనం దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నాలో ఉన్న శరీరక్రియలను చంపే ప్రభువా. శరీరక్రియలు స్పష్టమై ఉన్నవి, ఉన్నాయా? గలతీ 5లో ఉన్నాయా? శరీరక్రియలు ఏంటిదో, శరీరాశ, నేత్రాశ చేయడం వల్ల ఉన్నాయా అక్కడ? అవన్నీ చచ్చిపోవాలి మన లోపల. అప్పుడే మనం క్రీస్తులో జన్మించబడతాం. అప్పుడే మన యొక్క కుటుంబము, మన సంసారం నిజంగా పరలోకములో ఉన్నట్టుంటుంది. ప్రవక్త మాట అంటాడు, దేవుడు భూమిపైననే క్రైస్తవుడికి, అంటే తిరిగి జన్మించబడిన దేవుని పిల్లలకు స్వర్గాన్ని, పరలోకాన్ని ప్రామిస్ చేశాడు, వాగ్దానం చేశాడు. అదేదో కాదు, నీ కుటుంబము అన్నాడు. నీ ఫ్యామిలీ, నీ కుటుంబమే ఆ పరలోకం. కానీ చాలామంది పరలోకం కాదు ఉన్నది, నరకాన్ని చేసుకుంటున్నారు. అదే ప్రాబ్లం. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామణివైన తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు ఈ వివాహము సోదరుడు అహరోను, పెళ్లి కుమారుడు సోదరుడు అహరోను, పెళ్లి కుమార్తె సహోదరి ప్రమీల, వాళ్ళిద్దరి యొక్క వివాహము ఇక్కడ జరుగుతూ ఉండగా, నువ్వు జరిపిస్తుండగా, నువ్వు జతపరుస్తూ ఉండగా, అది కూడా జగత్ పునాది వేయబడ మునిపే, లోక పునాదులు వేయబడ మునిపే వాళ్ళిద్దరిని నువ్వు మనసులోని వెనక భాగంలో ఏర్పరచుకుంటున్నప్పుడు జతగానే ఏర్పరచుకున్నావు. అక్కడ జంటగా ఉండినట్లు నువ్వు ఏర్పరచుకున్నావు. అదే ఇప్పుడు ఇక్కడ నెరవేర్పు అవుతున్నది ప్రభువా. ఈ వివాహము ద్వారా అది ఇప్పుడు నెరవేర్పు అవుతున్నది. నీ నిత్యమైన ఆలోచన, జగత్ పునాది వేయబడం మునుపు నీ పట్ల, నువ్వు వారి పట్ల కలుగున్న ఎన్నిక, నువ్వు వారి పట్ల కలుగున్న చాయిస్, నీ ఎన్నిక ఇప్పుడు వాళ్ళిద్దరికి నెరవేర్పు జరగబోతున్నది అయ్యా ప్రభువా. అది జరిగిస్తూ ఉండగా నీవు మేమందరము సాక్షులుగా నిలబడదము కాక. అలాంటి కృప నువ్వు మా అందరికీ దయచేయి. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, అందరినీ ఆస్వాదించు. ముఖ్యంగా ఈ జతను త్వరలో వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడబోతున్న ఈ జతను, ఆరోన్ని, అలానే ప్రమీలను దీవించు దేవా. మరి ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉండమని, తొందరపాటు అన్ని తీసేయమని, ఆటంకపరిచే దురాత్మను బంధించువేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవ్వరి ముఖంలో సంతోషం లేదు. ఎందుకంత సీరియస్గా ఉన్నారు? పాపం వాళ్ళిద్దరు వివాహం చేసుకోవడం మీకు ఇష్టం లేదా? అరే, ఎవ్వరు నవ్వట్లేదు ఇక్కడ, సంతోషమే కనబడతలేదు. నేను సీరియస్గా నాకు కొన్ని పాయింట్స్ రెడీ చేసుకుంటానా, నేను చూస్తానా, నేనెంత సీరియస్ ఉన్నానో వీళ్ళంత సీరియస్ ఉన్నారు అనుకుంటానా. నేనంటే మెసేజ్లో పాయింట్స్ చెప్పాలని నేను కొన్ని విషయాలను ధ్యానిస్తున్నాను. మీరు అలా ఉండద్దే, సంతోషంగా ఉండాలా. వీళ్ళిద్దరు జతపరచడం మీ అందరికి ఇష్టమేగా. ఇంతకు మీరిద్దరు నవ్వుతలేరేంది? ఆరోను ప్రమీల మీ ఇద్దరు కూడా నవ్వాలగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ, ముఖ్యంగా మరి పెళ్లి కుమారుడు అహరోను, పెళ్లి కుమార్తె ప్రమీల, వారికి, వారి రెండు కుటుంబాలకు, అలానే స్థానిక సంఘ కాపరి, ఇద్దరికి సంఘ కాపరి ఒకడే, పాస్టర్ మోషే గారు, మరి పాస్టర్ మోషే గారికి, అదేవిధంగా ఇక్కడ ఇప్పటిదాకా అధ్యక్షగా ఉండి నడిపించిన పాస్టర్ మీకా గారికి, అలానే ఇక్కడ దైవ సేవకులందరూ, చింతూరు నా జత పనివారు, దేవుని పొలంలో పనిచేస్తున్న నా జత పనివారు ఎవరైతే ఉన్నారో వారికి, ముఖ్యంగా ఈ వివాహమును జరిపించడానికి వచ్చిన మరి విజయవాడ పరిసర ప్రాంతంలో సేవ చేస్తున్న పాస్టర్ రత్నమరాజు గారికి, అందరికీ నా ప్రభు యేసుక్రీస్తు నామములో నా యొక్క పేరు పేరున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరిని దీవించును కాక. మరి ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడి కృపను బట్టి మనం సమయానికే మొదలుపెట్టాము, సమయానికే ముగిస్తాము, ప్రాబ్లం ఏం లేదు. సో దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటిదంటే వాక్యమే ముఖ్యం. వాక్యం ఒకటి, ప్రమాణాలు ఒకటి. వివాహములు అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే వాక్యము, ప్రమాణాలు. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది.
ఎందుకంటే వివాహము అంటేనే అర్థము విడిగా ఉన్న వారిని వాక్యము చేత, వి అంటే విడిగా ఉన్న వారిని, వా అంటే వాక్యం చేత, హా అంటే హత్తుకునేటట్లు, ము అంటే ముడివేయుట. విడిగా ఉన్న వారిని వాక్యము చేత హత్తుకునేటట్లు ముడివేసేదే వివాహమై ఉన్నది. మరి బైబిల్ కూడా ఏమంటుంది? దేవుడు జతపరిచిన వారిని. ఎవరు జతపరిచిన వారు? ఇక్కడ మనం ఎవ్వరం జతపరచడానికి రాలే. దేవుడు జతపరిస్తే దానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన మనం. ఈ వివాహానికి మనమందరం సాక్షులం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి సోదరుడు అహరోను, సోదరి ప్రమీల, వీళ్ళిద్దరూ రక్షించబడి ఉన్నారు. వీళ్ళిద్దరు బాప్తిస్మాలు పొందుకొని ఉన్నారు. వీళ్ళిద్దరూ కొత్త జన్మ పొందుకొని ఉన్నారని నమ్ముతున్నా నేను. మరి ఈరోజు వాళ్ళిద్దరి వివాహముకి సాక్ష్యంగా మనం వచ్చాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి గత నెలలో వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది దేవుడి కృపను బట్టి. మరి ఇప్పుడు ఆ వివాహం ఇక్కడ జరగడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. కానీ మీకే సంతోషం లేనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా నవ్వుతలేరు, ఎవరు కూడా. నాకైతే సంతోషంగా ఉంది. నేను వాక్యం కూడా సంతోషంగానే చెప్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి మనందరం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము 2 లేఖనాలు చదువుదాము. మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఆల్రెడీ 3 లేఖనాలు చదివేసినాము, కానీ నేను కూడా ఒక 2 లేఖనాలు చదవాలని నాకు చిన్న ప్రేరేపణ కలిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కమమైనదిగాను ఉండవలెను. వేషసాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. దేవుడి మాటలను దీవించును గాక. అలానే నెక్స్ట్ ఇంకొకటి ఉన్నదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము. వివాహం గురించి, భార్యాభర్తల గురించి చాలా లేఖనాలు బైబిల్లో ఉన్నాయి. అందులో ఇవి కూడా చదువుదాం ఇప్పుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నుండి. మీరు రాసిన వాటి విషయం, అంటే ఇది ప్రశ్న జవాబులు. ఒక నిమిషం. కొరింథీ సంఘము కొన్ని ప్రశ్నలు అకాల వర్తమానికుడైన, నక్షత్రమైన, ప్రవక్త అయిన, అపోస్తుడైన పౌలు గారికి అడిగారు. మన ప్రవక్తను ఎట్లయితే అడిగారో అలానే ప్రశ్నలకు జవాబిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అడిగిన విషయం అది. ఆ విషయం గురించి రాస్తున్నాడు ఇప్పుడు ఆయన పత్రికల, జవాబిస్తున్నాడు. మీరు రాసిన వాటి విషయము, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నది. జారత్వం అంటే అర్థం ఏంటిది? 2 మాటలు బైబిల్లో రాయబడ్డది. ఒకటి ఫార్నికేషన్ అంటే జారత్వము, రెండవది అడల్టరీ అంటే వ్యభిచారము. జారత్వం అంటే పెళ్లి కాకముందు చేసే క్రియను జారత్వం అంటారు. పెళ్లి కాకముందే ఒక స్త్రీ, ఒక పురుషుడు పెళ్లి కాకముందే చేసే క్రియను దాన్ని జారత్వం అంటారు. ఇక వివాహం అంటే, వివాహం తర్వాత, పెళ్ళైన తర్వాత తన భార్యతో కాకుండా, తన భర్తతో కాకుండా పరాయి వ్యక్తితో ఎవరైతే చేస్తారో ఆ తప్పుడు పని, అది వ్యభిచారం అంటారు. అందుకే ప్రాఫిట్ ఏమంటాడంటే, వ్యభిచారం అంటే ఏంటో కాదు, సక్రమమైన పనిని అక్రమంగా చేయడం. ఇప్పుడు జారత్వం అంటేనో పెళ్లి కాకముందు, అదే వ్యభిచారం అంటేనో పెళ్ళి అయిన తర్వాత. మనం ఆల్రెడీ హెబ్రీ 13వ అధ్యాయంలో 4వ వచనంలో అక్కడ దేవుడు ఎవరిని తీర్పు తీర్చాడో అక్కడ ఉంది. వేష సాంగతులను, వ్యభిచారులను, వేష సాంగత్యం కలిగిన వాళ్ళను, వ్యభిచారులను దేవుడు ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. ఇక్కడనో పౌలు గారు అంటున్నాడు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను. ప్రతి స్త్రీకి, ఎందుకు వీళ్ళు పెళ్లి కాకముందే తప్పులు చేస్తున్నారు, వీళ్ళు పెళ్లి కాకముందే తప్పుడు పనులు చేస్తున్నారు, అక్రమమైన పనులు చేస్తున్నారు. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటి పనులు జరుగుతున్నాయి కాబట్టే
పౌలు గారు అంటున్నాడు, మీరు సొంత భార్యను కలిగి ఉండడం, సొంత భర్తను కలిగి ఉండడం మంచిది. ప్రతి పురుషుడు సొంత భార్యను, ప్రతి స్త్రీ సొంత భర్తను కలిగి ఉండాలి. తర్వాత భర్త భార్యకును, అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు ఏవైతే శారీరకంగా ధర్మములు ఉంటాయో, భౌతికంగా, అదేవిధంగా ఆత్మీయంగా ధర్మములు ఉంటాయో, భార్య భర్త వారి వారి ధర్మములు, భర్త తన స్థానంలో, భార్య తన స్థానంలో, శారీరకంగా ఆత్మీయంగా వారి ధర్మములు అంటే లేఖనాలు ఏవైతే చెప్పబడ్డాయో చేయమని, ఆ ధర్మములను వాళ్ళు చేయవలసి ఉంటుంది. అవునంటారా? ఓకే, నెక్స్ట్. భర్తకే కానీ భార్యకు తన దేహము పైన, గమనించాలా, ఇక వివాహం తర్వాత ప్రమీలకు తన దేహం పైన తనకు అధికారం లేదుగా. ప్రమీల యొక్క దేహం పైన తన భర్త అయిన ఆరోనుకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, అలాగున భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారము లేదు. ఇప్పుడు వివాహం అయిన తర్వాత ఇక అహరోను కూడా తన దేహము పైన అధికారం లేదు. ఇక తన దేహం పైన మరి ఎవరికుంది? తన భార్యకుంది, ప్రమీలకుంది. అందుకే ఉంగరం, ఇది వివాహానికి చిహ్నం, ఇది అధికారానికి సూచన. ఉంగరం దేని సూచిస్తుందంటే వివాహమునకు సూచన. ఒకటి అంటే ప్రమాణాలు చేసుకుంటారు కదా ఒకరికొకరు, ఆ ప్రమాణాలు మేము చేసుకున్నామన్నటకు చిహ్నము, గుర్తు. అదే సమయంలో ఉంగరం బైబిల్లో అధికారానికి సూచన. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకరికొకరు ఉంగరాలు మార్చుకుంటున్నప్పుడు, ధరింపజేసుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తనపై ఉన్న అధికారం ఏదైతే ఉంటుందో భర్త అహరోను తన భార్యకి ఇచ్చేస్తున్నాడు. అర్థమైందా? ఉంగరం తొడిగిస్తున్నప్పుడు. అలానే భార్య కూడా, ప్రమీల కూడా ఇప్పుడు ఆ ఉంగరాన్ని భర్తకు తొడిగిస్తున్నప్పుడు, ధరింపజేస్తున్నప్పుడు తను ఇప్పుడు ఏం చేస్తున్నది అంటే తన దేహం పైన ఏ అధికారం అయితే తనకి ఇప్పటిదాకా ఉండేనో ఇప్పుడు ఆ అధికారాన్ని తన భర్త అయిన అహరోనుకి ఇస్తా ఉన్నది. అందుకే నా ఇష్టం అనే మాట రావద్దు, మన ఇష్టం అనే మాటనే ఉండాలి. నేను భర్తను, నా ఇష్టం కుదరదు. నువ్వు ఎప్పుడైతే ఉంగరము ఆ అమ్మాయికి ధరింపజేశావో అప్పుడే నీ పైన నీ అధికారాన్ని కోల్పోయావు, ఇచ్చేసావు ఆ అమ్మాయికి. అలానే ఇప్పుడు భార్య కూడా నా ఇష్టం అని అన్నదనుకో, ఆమెకు కూడా కుదరదు. ఎందుకంటే ఆమె ఎప్పుడైతే తన భర్తకు ఉంగరాన్ని ధరింపజేసిందో ఇప్పుడు తనపై ఉన్న అధికారాన్ని ఆమె కూడా ఇచ్చేసింది. అంటే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఒకరికొకరు వారి అధికారాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఇప్పుడు ఈయన పైన ఈయనకు అధికారం లేదు, ఆమె పైన మాత్రం ఉన్నది. ఆమెకి ఇప్పుడు ఆమె పైన ఆమెకు అధికారం లేదు, కానీ ఆయన పైన మాత్రం ఉన్నది. భలే ఉందే, దేవుడు భలే పెట్టాడే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ఆమేన్. ఓకే, దేవుడి మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో సోదరుడు అహరోను, సోదరి ప్రమీల వారిద్దరూ ప్రభువా ఇప్పుడు ఏక శరీరం అవుటకు ఇదిగో ఇక్కడ వివాహమునకు సిద్ధంగా ఉన్నారు. పెళ్లి కుమారుడిగా సోదరుడు అహరోను, పెళ్లి కుమార్తెగా మరి సహోదరి ప్రమీల ఉన్నది ప్రభువా. వారికి ప్రభువా మరి ఎంగేజ్మెంట్ ప్రదానము కూడా జరిగిపోయింది. వారు ఇప్పుడు ప్రదానము చేయబడిన జంటగా అక్కడ కూర్చొని ఉన్నారు. ఇక వాళ్ళ ఆల్రెడీ ప్రాణములో ఆత్మలో ఏకమై ఉన్నారు. వాళ్ళ హృదయాలు ఏకమైనవి, వాళ్ళ ప్రాణములు ఏకమైనవి, వాళ్ళ యొక్క ప్రభువ ఆత్మలు ఏకమైనవి. ఇక శరీరము ఇంకా ఏకము కాలేదు. వాళ్ళు ఏక శరీరం అవ్వటకే ఈ వివాహం అయి ఉన్నది. ఇప్పుడు ఈ వివాహములో వాళ్ళు ఏక శరీరం అవ్వబోతున్నారు. అందుకే ప్రభువా ఈ పవిత్రమైన కార్యం, ఈ ఘనమైన కార్యం ఆనందంగా సంతోషంగా మేము జరిపించుకుందుము కాక. అన్నిటికన్నా ముఖ్యముగా నువ్వు మా మధ్యలో ఉండి ప్రభువా, రంగం పైన నిలబడి ప్రభువా
వాళ్ళిద్దరిని నువ్వు జతపరచమని ప్రార్థిస్తున్నా. మేము కేవలం పాత్రలం మాత్రమే అయ్యా, మాలో ఉండి జతపరిచేది నువ్వు ప్రభువా. మాలో ఉండి వాళ్ళిద్దరిని జతపరచమని ప్రార్థిస్తున్నా. అందుకు నువ్వు కృప చూపించమని కోరుతున్నా ప్రభువా. ఈ వివాహం అంతయు ఘనముగా జరుగును కాక. ఇక్కడ ఘనముగా అంటే ఘనత వహించు దేవుడవైన నీవే రంగంపై ఉండి జరిపించడమై ఉన్నది. ఆ ఘనముగా ఇది జరిగే భాగ్యము దయచే దేవా. ప్రభువా నీకు పూర్తిగా మేము సమర్పిస్తున్నాము. ప్రభువా ఇప్పుడు నీ వాక్యం ద్వారా కూడా మాట్లాడు. ఇప్పుడు ప్రభువా మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వధువరులు ఇద్దరు వివాహములో ఏకం కాబోతున్నారు కాబట్టి ఈ మాటలు వాళ్ళకి చాలా చాలా ప్రాముఖ్యమై ఉన్నవి. ఈ మాటలు వాళ్ళ భవిష్యత్తు గృహానికి అవసరమై ఉన్నవి. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు గృహము కట్టుకోబోతున్నారు. ఇక వాళ్ళు ఆ భవిష్యత్తు గృహానికి ఇవి ఎంతో అవసరమై ఉన్నవి. ఎందుకంటే ఈ నా మాటలు చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న వాడై ఉన్నాడు. అవును ప్రభువా, మేము బండపైన కట్టుకోవాలంటే నీ మాటలో చొప్పున చేయాలి ప్రభువా. ఎందుకంటే సంసారం అంటే ఎన్నో వానలు వస్తాయి, వరదలు వస్తాయి, గాలి తుఫాను వస్తుంది, ఎన్నో రకాలుగా ప్రభువా ఆ సంసారాన్ని కూలగొట్టాలని, ఆ గృహాన్ని కూలగొట్టాలని, ఆ ఇల్లును కూలగొట్టాలని చాలా ప్రయత్నాలు సాతానుడు అపవాది చేస్తాడు ప్రభువా. ఈ లోక శ్రమలు వస్తాయి ప్రభువా, కానీ వాటినన్నింటినీ తట్టుకొని నిలబడేది ఒకటే, నీ మాట చొప్పున చేసినప్పుడు. ఎందుకంటే అది బండపైన కట్టమైన ఇల్లు కాబట్టి వానలు వచ్చినా వరదలు వచ్చినా గాలి విసిరి ఆ ఇంటిని కొట్టినా అది బండపైన కట్టబడిన ఇల్లు కాబట్టి అది పడిపోదని బైబిల్ చెప్తా ఉన్నది. నిజమే దేవా, నీ మాటలో చొప్పున తమ భవిష్యత్తు గృహాన్ని కట్టుకునే ఏ బిడ్డలైనా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గృహము ఎప్పుడూ పడిపోదు ప్రభువా. అలాంటి కృపను తప్పకుండా దయచేయమని నీకు పూర్తిగా సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరిని దీవించును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుడి యొక్క వాక్యమును విందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఎంగేజ్మెంట్ మెసేజ్లో ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పాను, మీకు గుర్తుందని నేను అనుకుంటున్నాను. ప్రధానం యొక్క మెసేజ్లో నేను కొన్ని విషయాలు మాట్లాడిన అవి మీకు గుర్తున్నాయని నేను అనుకుంటున్నాను. 4 విషయాలు చెప్పాడు ప్రవక్త గారు. మొదటి విషయము, పురుషుడు అంటే పెళ్లి చేసుకోబోతున్న పురుషుడు తను కాబోయే భార్యను ఎన్నుకోవడం. ఫస్ట్ ఎన్నిక. ఆ ఎన్నిక చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి, ఆ స్త్రీ ఎవరైతే మరి ఏ స్త్రీనైతే ఆయన ఎన్నుకున్నాడో, ఏ అమ్మాయినైతే యువతిని ఎన్నుకున్నాడో ఆ యువతి నిర్ణయం చెప్పాలి, అవునా కాదా అనేది. అది ఆమె చాయిస్, అది ఆమె యొక్క ఇష్టం, ఆమె యొక్క ఎన్నిక. పురుషుని యొక్క ఎన్నిక, స్త్రీ యొక్క ఎన్నిక మొదటిది. రెండవది, వారిద్దరూ దాని ఏమంటారు, వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్, ప్రదానం చేసుకోవడం. ప్రదానంలో ఏం జరుగుతున్నది? ప్రదానంలో వాళ్ళిద్దరు హృదయాలు ఏకమవుతున్నాయి. వాళ్ళిద్దరి అభిప్రాయాలు, అభిరుచులు, వారి ఆత్మలు, వారి ప్రాణాలు ఇవి ఏకమవుతున్నాయి. శరీరం కాదు, ప్రాణము, ఆత్మ, హృదయము, అభిరుచులు, గుణలక్షణాలు ఇవన్నీ ఏకమవుతాయి ప్రధానంలో. పురుషుడు తన ఒక స్త్రీని తన భార్యగా ఎన్నుకొని, ఆ తర్వాత ఆ ఎన్నుకోబడిన స్త్రీ తన భర్తగా అతన్ని అంగీకరించి స్వీకరించి అతనితో నేను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న నిర్ణయం చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ప్రధానములో వాళ్ళ యొక్క ఆత్మలు, ప్రాణములు, హృదయాలు ఏకమవుతున్నాయి. నెక్స్ట్ ఆ తర్వాత జరిగేది ఏంటంటే వివాహ ప్రమాణాలు. బ్రదర్ ఏమన్నాడంటే మ్యారేజ్ ఓస్, వివాహ ప్రమాణాలు. ఈ 4 విషయాలు ఎక్కడ చెప్పాడో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అని వర్తమానంలో చెప్పాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. అందులో ప్రవక్త చెప్తున్నాడు మూడవది వివాహ ప్రమాణాలు. వివాహ ప్రమాణాల తర్వాత అప్పుడు విందు, సెలబ్రేషన్, వివాహ విందు. ఈ 4 విషయాలు. ఈ మొదటి విషయంలో పురుషుడు ఎప్పుడైనా సరే ప్రవక్త అంటాడు, ఒక మెసేజ్ ఉంది, ఆ మెసేజ్ తప్పకుండా యవనస్తులు చదవాలి. చూసింగ్ ఆఫ్ ఎ బ్రైడ్, వధువుని ఎన్నుకొనుట.
వధువును ఎన్నుకొనుట అనే వర్తమానంలో ప్రవక్త చాలా చక్కగా వివరంగా ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. పురుషుని ఎన్నిక, స్త్రీ ఎన్నిక. పురుషుడు ఎన్నుకోవడం, స్త్రీ ఎన్నుకోవడం. నిన్నేం చెప్పడం అంటే ఎన్నికనే. ఇక ఆమె అవునా కాదా అంటే ఎన్నుకుంటే అవునంటది, కాదంటే ఎన్నుకోలేదని అర్థం. అర్థమైందని చెప్పింది. సో ఇప్పుడు దాని గురించే ప్రవక్త ఇక్కడ మెసేజ్లో పేరేం పేరంటే ద చూసింగ్ ఆఫ్ ఎ బ్రైడ్, వధువును ఎంచుకున్నట అనే వర్తమానంలో 1945 మార్చ్ 29 సాయంత్రం చెప్పాడు. అది నేను హబ్లో నుండి చదువుతున్నా. 15వ పారాగ్రాఫ్లో మన జీవితంలో మరొక ఎంచుకున్నట మనకు కలదు. అదేమనగా జీవితం యొక్క సహచారి అంటే భార్య. ఒక యవన పురుషుడు లేదా ఒక యవన స్త్రీ తమ జీవితమును తీర్మానం కలిగి బయటికి వచ్చుటకు వారిని ఎంచుకొనుటకు హక్కు ఇవ్వబడినది. ఒక యవన స్త్రీకి, ఒక యవన పురుషుడికి తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు వాళ్ళకి ఇవ్వబడింది. ఒక యవనస్తుడు ఎంచుకున్నప్పుడు అయితే ఆ యవన స్త్రీ అంగీకరించుటయా లేదా దాన్ని నిరాకరించుట అనే హక్కును కలుగున్నది. ఒక యవనస్తుడు ఎంచుకున్నాడు అనుకో, నేను పలానా సీన్ చేసుకోవాలనుకుంటున్నానని ఆ స్త్రీకి చెప్పినప్పుడు ఆ స్త్రీ, ఆ యవన స్త్రీ అంగీకరించుటయా లేదా దాన్ని నిరాకరించడానికి హక్కును కలుగున్నది. అయితే అది ఇరు ప్రక్కల వారు ఇంకనూ ఎంచుకొనుటపై ఆధారపడి ఉన్నది. ఇరు ప్రక్కల అంటే ఇటు యవన పురుషుడు, ఇటు యవన స్త్రీ, ఇద్దరు అన్నమాట. ఆ ఇరువురు స్త్రీ పురుషులు ఎంచుకునే హక్కును కలుగున్నారు. ఆమెనంటారా? ఆమెనంటారా? సో ఇది ఇందులో చెప్పిన ఒక అద్భుతమైన పాయింట్ ఇది. తర్వాత ఇంకో మాట చెప్తాడు, అది కూడా నేను చదువుతున్నాను. 21వ పారాగ్రాఫ్. ఈనాడు ఏది ఎక్కువ వివాహ పరిత్యాగ నేరములు కలుగున్నదని నేను ఆలోచించుచుండినా, మనం ప్రపంచమును నడుపుచున్నామని అమెరికాలోని వివాహ పరిత్యాగ నేరములలోని మిగిలిన ప్రపంచంలో ఆ స్థితిలో నడిపించుచున్నాం. అంటే అమెరికా దేశము ప్రపంచ దేశాలన్నింటినీ మేమే నడిపిస్తున్నామని చెప్తున్నదిగా. వివాహము పరిత్యాగం అంటే వివాహము విడాకులు, వాటిలో కూడా మిగతా దేశాలన్నింటినీ మనమే నడిపిస్తామంటాడు. ఎందుకంటే అమెరికాలోనే అత్యధికంగా వివాహాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, విడాకులు ఎక్కువైపోతున్నాయి. అమనంటారా? ఇక్కడ ఇతర ప్రదేశముల కంటే ఎక్కువ వివాహ విడాకులు గలవు ఈ దేశం. మరదో ఒక క్రైస్తవ దేశంగా ఉన్నది, ఆ విధంగా తలంచబడినది. ఏమి అపవాది నింద! మన వివాహ విడాకుల న్యాయాలయము అంటే కోర్టు, మన వివాహ విడాకుల కోర్టు. దానికి కారణం పురుషులు దేవుని యొద్ద నుండి తొలగిపోవటేనని నేను తలంచుచున్నాను. మరి ఈ విషయం నిమిత్తం ఒక పురుషుడు ప్రార్థించినా, మరి ఒక స్త్రీ ప్రార్థించినట్లయినా కేవలం అందమైన కళలను చూడకుండా, లేక ఎత్తైన బలము గల భుజముల కొరకు కాకుండా, లేక అటువంటి మిగతా లోకాపేక్ష లేకుండా ముందుగా దేవుని వైపు చూచి, దేవా ఇది నీ ఏర్పాటేనా అని అడుగుము. ఈ మెసేజ్లో ప్రవక్త అంటాడు, బ్రదర్, ఆదాము అవ్వను గురించి మాట్లాడతాడు. మనం చదువుకున్నాం కదా ఆదికాండంలో, చాలాసార్లు చదువుతాం మనం దాన్ని, ఆదాము అవ్వల వివాహము. ప్రవక్త బ్రదర్ గారు అంటారు, ఆదాముకి ఎన్నుకునే అవకాశం దేవుడు ఇవ్వలే. ఇచ్చిండా? ఆదాముకి దేవుడు ఎన్నుకునే అవకాశం ఇవ్వలే. దేవుడే తన చాయిస్ని, తన ఎన్నికను ఆదాముకి ఇచ్చాడు. ఆదాముకి సాటినైన సాయము చేదును అనుకొని ఎవరు అనుకున్నారు? దేవుడే తన ఎన్నికను, తన ఏర్పాటును ఆదాముకి ఇచ్చాడు. ప్రవక్త అంటాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేయాలంటే, దేవా నీ ఏర్పాట్లో ఉన్న వాళ్ళు నాకు కావాలి. నీకు తెలుసు నాకు ఎలాంటి భార్య అయితే సరిగ్గా నాకు సరిపోతుంది, నాకు ఎలాంటి భర్త అయితే సరిగ్గా నాకు సరిపోతారు. వింటున్నారా? అంతేగాని ప్రభువా తెల్లగా ఉండాలి, ప్రభాస్ అంత హైట్ ఉండాలి, చాలా పొడుగ్గా ఉన్న మంచి మంచి ఏంటిది ఎత్తైన భుజములు కలిగి, అసలు మా ఊర్లో వెళ్తుంటే ఆజానుభావుడు 6 అడుగుల అందగాడు వస్తున్నాడన్న మా ఆయన గురించి చెప్పాలి. లేదా భార్య కోసం, ప్రభువా మా ఆవిడ ఎంత తెల్లగా ఉండాలో తెలుసా, ముట్టుకుంటే మాసిపోయేంతగా, ఆమె పళ్ళు ముత్యములలాగా తెల్లగా వరుసగా ఉండాలి, ఆమె నడక హంస నడకలాగా ఉండాలి, ఆమె
సన్నజాజి తీగలాగుండాలా. పెళ్ళైన తర్వాత 2-3 పిల్లలను కన్న తర్వాత సన్నజాజి తీగ ఏమవుతుంది అంటే గుమ్మడికాయ అవుతుంది. అవుతుందా కాదా? కావాలది స్త్రీ పురుషుడు. తర్వాత ఈడేమవుతాడు? ఆజాలబావుడు, స్టైల్ గుల్లోడు, బట్టతలు వచ్చి సగం మొత్తం వెళ్ళిపోయి కడుపు ముందుకు దాన్ని రూపానికి మారిపోతారు. పెళ్ళై అయితారా గారా? అయ్యో చెప్తలేరు ఏందమ్మా, నిజం కాదా? పాపం నిజం అది. చేసుకోబోయే వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా. వీళ్ళకు కూడా చెప్తారా నేను. సో అందుకే ప్రవక్త ఏమంటాడంటే, మనం ఎన్నుకునేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, ప్రభువా నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టం కావాల నాకు. కొన్ని బైబిల్లో కొన్ని మ్యారేజెస్ ఉన్నాయి, దేవుని చిత్త ప్రకారంగా చేసుకున్న వివాహాలు ఉన్నాయి, దేవుడి చాయిస్, దేవుడి ఎన్నిక ప్రకారంగా చేసుకున్న వివాహాలు. ఇంకొన్ని వివాహాలు వాళ్ళ చిత్త ప్రకారంగా చేసుకున్నాయి. 2 వివాహాలు బైబిల్లో రాయబడ్డాయి. సొంతంగా వాళ్ళ చిత్త ప్రకారంగా చేసుకున్న వివాహాలు, వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకున్న వివాహాలు. ఓ విధంగా చెప్పాలంటే వాళ్ళ శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మములతో నిండిపోయి ఆ స్త్రీ పురుషులు వాళ్ళు సొంతంగా ఎన్నుకునేటప్పుడు వాక్యాన్ని దాటి ఎన్నుకుంటారు. వాక్యాన్ని దాటి. దానికి మంచి ఉదాహరణ ఆహాబు, యెజబేలు. ఆహాబు యెజబేలు అందమైన స్త్రీని. ఎందుకు? బైబిల్ మొత్తంలో ముఖానికి రంగులు పూసుకున్నది, మేకప్ వేసుకున్నది ఈమెనే. మేకప్ వేసుకుంటే ఎంత బాగుంటారు? నేను చాలా వీడియోలు చూసిన యూట్యూబ్లో, నల్లగా ఉన్నోళ్ళు తెల్లగా అయిపోతారు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా బయట వాళ్ళకి, మనోళ్ళకి కాదు, మనోళ్ళు వేసుకోరు, మన మెసేజ్లో ఉన్నోళ్ళు, కానీ బయట వాళ్ళకి చెప్తుంటారే, బాబు నువ్వు డినామినేషన్లో ఉన్నావు కదా, అమ్మాయిని చూడడానికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ నువ్వేం చేయంటే మీ అమ్మ నాన్నలకు ఒక మాట చెప్పు, నువ్వు తీసుకుపోయేటోళ్ళకు ముందు ఆ అమ్మాయిని లోపల తీసుకుపోయి బాగా ముఖం కడిగించి బయట తీసుకురమని. లేకపోతే అప్పుడు యాకోబును మోసం చేయడానికి ముసుకేసినట్టు ఇప్పుడు నిన్ను మోసం చేయడానికి పైన ముఖానికంతా ముసుకేస్తారు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత నేను నిన్ను కాదు అనడానికి లేదుగా, ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఆమెకు ముఖానికి ఏమి ఉండదు కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతేకాదు ఈ లిప్స్టిక్లు రాసుకొని, జుట్లు కత్తిరించుకొని, ముఖానికి అవేమిటి దాని ఏమంటారు, ఆ మేకప్లు వేసుకొని, ఆ క్రీములు రాసుకొని మేకప్లు వేసుకుంటారు కదా తెల్ల కనబడానికి. ఇలాంటి చేసేటోళ్ళు ఎవరెవరు ఉంటారు? ఆ నల్ల మచ్చలు కనబడకుండా తెల్ల కనబడతాడు చూడు, వాళ్ళు నల్ల మచ్చలు కనబడవు, వాళ్ళకు మళ్ళీ ఎర్రటి బుగ్గలు కనబడతాయి. బుగ్గలు కూడా ఎట్లుంటాయి? ఎర్రగా ఉంటాయి. ముఖం పైన ఏమీ మచ్చలు ఉండవు. ఎందుకు? మేకప్ వేసిళ్ళు. అందుకే కడుగుతా తెలుస్తుంది. అప్పటికే లిప్స్టిక్ రాసుకొని ఉంది కదా, నాకు తెలిసి ఆమె జీవితకాలం మొత్తం లిప్స్టిక్ పిల్లలకు రాసుకొని ఒక కేజీ తినుంటుంది. ఓ కేజీ లిప్స్టిక్ తినుంటుంది. ఎందుకంటే లిప్స్టిక్ అయిపోతా ఉంటుంది కదా అమ్మ, ఓ కేజీ తినుంటుంది గ్యారంటీ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే వివాహము చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే దేవుని అడగాల్సింది ఏంటంటే, దేవా నా చిత్తం కాదు, నా ఎన్నిక కాదు, నీ ఎన్నిక. నీ ఎన్నికయే నా ఎన్నిక, నీ నిర్ణయమే నా నిర్ణయం అని ఉండాలి. అందుకు నువ్వేం చేయాలి? ప్రభువా నాకు ఒక తిరిగి జన్మించబడిన క్రైస్తవుడు కావాలి, నాకు ఒక తిరిగి జన్మించబడిన క్రైస్తవురాలు కావాలి, వాళ్ళు రక్షించబడిన వాళ్ళు కావాలి. వాళ్ళు అందంగా లేకపోవచ్చు, లోకపరంగా వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, లోకపరంగా వాళ్ళు బాగా పెద్ద ఉద్యోగస్తులు కావచ్చు, లోకపరంగా ఆ అమ్మాయి రేపు ఉద్యోగం చేయదు కావచ్చు, ఆమె పెద్ద చదువుకోలేదు, ఉద్యోగం చేయదు కావచ్చు. అయితే ఏమైనా పర్వాలే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఈ రోజున అలాంటి స్త్రీలను ఎన్నుకోవాల్సిన బాధ్యత పురుషుంది, అలాంటి పురుషులను ఎన్నుకోవాల్సిన బాధ్యత స్త్రీది. హల్లెలూయా, ఆమేనంటారా? ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, కేవలం అందమైన కనులు చూడకుండా, లేక ఎత్తైన బలముగల భుజముల కొరకు కాకుండా, లేక అటువంటి మిగతా లోకాపేక్ష లేకుండా
ముందుగా దేవుని వైపు చూచి, దేవా ఇది నీ ఏర్పాటేనా అని అడుగుము. మీకు విషయం తెలుసా, పెళ్ళైన తర్వాత కూడా దయ్యాలు ఎట్లా వస్తుంది తెలుసా? పెళ్ళి ఎంగేజ్మెంట్ అయినాక వస్తుంది, పెళ్ళి అయినాక వస్తుంది, ఎంగేజ్మెంట్కి పెళ్ళి అయినాక మధ్యలో వస్తాయి. ఎట్లా వస్తాయి తెలుసా? నీకు దొరకక అబ్బాయే దొరికిందానే? నీకు దొరకక అమ్మాయే దొరికిందా? మన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారా? మన కులంలో, మన ప్రాంతంలో ఎవరు లేరు అనుకుంటున్నావా? ఎంత మంచి సంబంధం నేను తీసుకొస్తాను తెలుసా? మనం చూడాయి. చాలా ఉంటాయి ఇట్లాంటివి. కానీ అందుకే ప్రార్థన, నాకు అందమైన కనులు కాదు. పురుషుడు ప్రార్థన, నాకు అందమైన కనులు కాదు. స్త్రీ ప్రార్థన, నాకు ఎత్తైన భుజం కలిగినోడు కాదు. నాకు కావాల్సింది ఎవరంటే, ప్రభువా ఇది నీ చిత్తమా? తిరిగి జన్మించమన్నవాడు. సుఖంగా ఉండడం వేరు, సంతోషంగా ఉండడం వేరు. ఈ డిఫరెన్స్ ఈరోజు ఎంటైర్ మెసేజ్ వాళ్ళకు కూడా తెలియకపోవడం చాలా బాధ కలుగుతుంది. సుఖం వేరు, సంతోషం వేరు. డబ్బు ఉంటే సుఖం ఉంటుంది, కానీ సంతోషం ఉండదు. అంతేకాదు, బైబిల్ ఏం చెప్తున్నది? అంత దినముల గురించి ప్రవచనం పౌలు గారు ఏమని చెప్పాడు? లేఖనం ఏం చెప్తున్నది? దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును ప్రేమించువారై ఉంటారు. మళ్ళీ పైకి భక్తి గలవారై ఉండి దేవుని శక్తిని ఆశ్రయించారు. ఒక భార్య భర్తలు ఎట్లుండాలంటే సంతోషంగా ఉండాలి. ఈ మెసేజ్లో ఇద్దరు జంటల గురించి మాట్లాడతాడు ప్రవక్త. వాళ్ళిద్దరికి ప్రవక్త గారే వివాహం చేశాడు. అందులో ఒక ఆయననో ఒక జంటనో బాగా ధనమున్నోళ్ళు, పెద్ద రాజభవనం లాంటి ఇల్లు, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నోళ్ళు. ఇంకొకరు కనీసం తినడానికి కూడా తిండి లేదు. ఆ బట్టలు, ఆ వివాహం రోజు వేసుకొచ్చుకున్న ఆ బట్టలు కానీ, వాళ్ళు అతను వేసుకొచ్చుకున్న షూస్ కానీ, వాటి అన్నిటి గురించి ప్రవక్త వివరిస్తాడు అక్కడ. ఆ అమ్మాయి వాళ్ళంతా అసలు ఇతను పెళ్లి కుమారుడేనా అనుకున్నాడట ఆ పేదవాడిని చూసి. అలా ఉన్నాడు పాపం. అతని సంసారం, అతని కుటుంబమును ఓసారి చూడడానికి వెళ్ళాడు ప్రవక్త. వాళ్ళిద్దరూ ఒక బాక్స్ కార్, అంటే దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, మన ఈ రైల్వే దాంట్లో ఈ పెట్టెలు ఉంటాయి కదా అండి, మామూలుగా ఈ గూడ్స్ తీసుకుపోయే పెట్టెలు, ఆ పాతబడిన పెట్టెలు ఉంటాయి కదా, రైల్వే పెట్టెలు పాతబడిపోయినాయి, అక్కడ వదిలిపెట్టేస్తారు చూడు. అలాంటి ఒక పెట్టెలో సంసారం చేస్తాను వీళ్ళు. కూర్చోడానికి కుర్చీ కూడా లేదు, సరిగా ఏమి లేదు వాళ్ళకు. కానీ వాళ్ళ జంట ఎంత సంతోషంగా ఉందో ప్రవక్త చెప్తాడు అక్కడ. అదే ధనవంతుని ఇంటికి వెళ్తే ఇద్దరు కొట్లాడుకుంటాను, వస్తువులు కింద పడేస్తున్నారు. ప్రవక్త వెళ్ళేసరికి ఒకరికొకరు తిట్టుకుంటున్నారు. సుఖం ఉంది వాళ్ళకు ధనం ఉండడం వలన, కానీ సంతోషం లేదు. వీళ్ళకు సుఖం లేదు కావచ్చు, కానీ సంతోషం ఉన్నది. ఎంటైర్ మెసేజ్ సేవకులు, విశ్వాసులు ఎట్లా తయారైపోయారంటే సుఖానికి అలవాటు పడుతున్నారు. సుఖమే దేవుడు దీవెన అనుకుంటున్నారు. నాకు కారు ఉంది, దేవుడు దీవెన. నాకు ఇల్లు ఉంది, దేవుడు దీవెన. నాకు చర్చ్ ఉంది, దేవుడు దీవెన. అవన్నీ సుఖాలు రా బాబు. సారీ, సుఖం వేరు, సంతోషం వేరు. నువ్వు ఉండే ఇంట్లో నీ భార్యతో ఎంతసేపు మాట్లాడతావు? నువ్వు అంత పెద్ద ఇంట్లో ఎంతసేపు మాట్లాడతావు? నీ భర్తతో ఎంతసేపు మాట్లాడతావు? తల్లిదండ్రులు పిల్లలతో ఎంతసేపు గడుపుతున్నారు? ఎంతసేపు కూర్చొని మాట్లాడుకుంటున్నారు? సరదాగా, జాలీగా, సంతోషంగా భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. ఉన్నారా? యెహోవా చేత ఆస్వాదించబడిన వారు. 128వ కీర్తన అమనంటారా? అతని లోగిల భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. యేసుక్రీస్తు భార్య ఎవరు? ఫలించు ద్రాక్ష వలె. ఇప్పుడు ఆమె దేంతో పోలుస్తున్నాడు? యేసుక్రీస్తు భార్యతో. మరి ఒలివ మొక్కలు అతని పిల్లలు, బల్ల చుట్టూ ఒలివ మొక్కలు, వాళ్ళెవరు? దేవుని కుమారులు, కుమార్తెలు. ఒలివ నూనెతోనే అదిగో అక్కడ అగ్ని తయారు చేయబడుతుంది. ఒలివ నూనెతోనే అక్కడ 7 దీప స్తంభములలో ఆ నూనెతోనే అది ఎప్పుడు మండుతూ ఉంటుంది. అది ఒలివ నూనెతోనే అభిషేకం ఇస్తూ ఉంటారు. ఒలివ నూనెతోనే రాజును అభిషేకించాలన్నా, ప్రవక్తను అభిషేకించాలన్నా ఆమెనంటారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అతని పిల్లలు సేవలో ఉంటారంటున్నాడు. ఒలివ మొక్కల వలె అంటే దేవునికి సేవలో ఉపయోగపడతారంటున్నాడు. ఎంతమంది ఈరోజు భార్య భర్తలు అట్లున్నారు? 128వ కీర్తన ఎంతమంది జీవితంలో జరుగుతూ ఉంది? ఎంతమంది జీవితంలో జరుగుతూ ఉంది? 120వ కీర్తనలు అందుకే ఏమంటాడంటే, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే.
ఏ ఇల్లు గురించి మాట్లాడతాడు? మనం కట్టుకునే ఈ 4 రూముల ఇల్లులు కాదు, మనం కట్టుకునే ఆ డూప్లెక్స్ హౌజులు కాదు, కుటుంబం అనే ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఇల్లు కట్టబడితే ఎలా ఉంటుందట? యెహోవా కడితే 128 కీర్తనలో ఉన్న దీవెనలు, యెహోవా చేత ఆస్వాదించబడినవాడు ఇలాగుండునని చెప్పిన ఆ దీవెనలు కనబడతా ఉంటాయి. అందులో ఏముంటుంది? తినడానికి భోజనం లేకపోవచ్చు, ఒకటే పూట భోజనం ఉండొచ్చు, ఒకటే పూట గంజి నీళ్ళు ఉండొచ్చు, కానీ సంతోషం ఉంటుంది. సుఖం లేకపోయినా ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆమెనంటారా? సంతోషానికి సుఖానికి తేడా చూడని బుద్ధిహీనులు ఈరోజు మన మెసేజ్లో ఉన్నారు. నేను వీళ్ళని బుద్ధిహీనులు అని ఎందుకు అంటున్నానంటే, దాని తేడా తెలియదు వీళ్ళకు. ఏమనంటే, దేవుడు నన్ను దీవించిండు, నాకు ఇక్కడ ఒక ఇల్లు ఇచ్చిండు, నాకు అక్కడ ఒక ఇల్లు ఇచ్చిండు, నాకు పొలం ఇచ్చిండు, నాకు స్థలం ఇచ్చిండు, నాకు కారు ఇచ్చిండు, నాకు బండి ఇచ్చిండు, నాకు ఉద్యోగం ఇచ్చిండు, నాకు వ్యాపారం ఇచ్చిండు. అవన్నీ సుఖాలు రా బాబు, సుఖాలు కాదు మనకు కావాల్సింది. ఎందుకంటే ఆ సుఖాలు ఆల్రెడీ అన్యులకు కూడా ఉన్నాయి, మనకంటే ఎక్కువ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ సుఖాలు వేరే ఇతర మతస్థుల దగ్గర కూడా ఉన్నాయి. సుఖాలు కాదు మనకు కావాల్సింది, దేవుని యొక్క సంతోషం. భార్య భర్తలో ఉండాల్సింది సంతోషం. తన భర్తను చూస్తే సంతోషం కనబడాలా, ముఖం మార్చుకోవడం కాదు, ముఖాన్ని అంతా చిన్నబుచ్చుకోవడం కాదు, కయ్యంలాగా. అందరితో మాట్లాడుతుంది కానీ భర్తతో మాట్లాడదు భార్య. భర్త అందరితో మాట్లాడతాడు కానీ వాళ్ళ ఆవిడని మాత్రం మాట్లాడాడు. ఒక్కసారి కూడా ఫోన్ చేసి ఆఫీస్లో ఉన్నప్పుడు భోంచేసావా, ఎట్లున్నావు అని ఒక్క మాట అడగడు. ఈమె ఆయనకు ఫోన్ చేయదు, ఆయన ఈమెకు ఫోన్ చేయదు. వీడు అందరికీ ఫోన్ చేస్తాడు, ఆమె అందరికీ ఫోన్ చేస్తుంది. ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికి ఫోన్ చేసుకొని మాట్లాడుతుంది గంటల కొలది. ఇతను వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ఈయన మాట్లాడుతూ ఉంటాడు, కానీ భార్యకు మాత్రం ఫోన్ చేయడు, భర్తకు మాత్రం ఆమె ఫోన్ చేయదు. ఇది వాళ్ళ సంతోష జీవితం. సంతోషంలో ఎట్లుంటుంది తెలుసా? నేను ఎప్పుడు నా భర్తతో మాట్లాడాలా, ఎప్పుడు నేను నా భార్యతో మాట్లాడాలనే ఆతృత ఉంటుంది. ఆ ప్రేమ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు పైన నీకు ఆ ప్రేమ ఉంటే నువ్వేమంటావు? నేను ఎప్పుడు ప్రార్థన చేయాలా, నేను ఎప్పుడు ప్రార్థన. ఎందుకు ప్రార్థన ఏంటి? నువ్వు దేవునితో మాట్లాడడం. నేను ఎప్పుడు వాక్యం వినాలా, అదేంటి? దేవుడు నీతో మాట్లాడడం. వాక్యం వినడం అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. ఆ ప్రేమ ఉంటే నువ్వు ప్రార్థన చేయడానికి, వాక్యం ధ్యానించడానికి ఎప్పుడు నువ్వు ఆతురత పడతా ఉంటావు. అదే ప్రేమ భార్య భర్తల మధ్యలో కూడా ఉండాలి. కానీ ఈరోజు సమస్య ఏంటంటే, అందరు ఆడవాళ్ళు నచ్చుతారు కానీ సొంత భార్య మాత్రం నచ్చదు. అందరు మగవాళ్ళు నచ్చుతారు కానీ సొంత భర్త మాత్రం నచ్చడు. ఇంకో దరిద్ర గుణం చెప్పాలా నేను, పోల్చుకోవడం. కోపం వచ్చిందనుకో భర్త భార్యతో అంటాడు, అతను చూసినావా నువ్వు ఎంత బాగా తన భార్యను చూసుకుంటున్నాడు, మొన్ననే 10,000 పెట్టి పట్టు చీర కొనిచ్చిండు, నువ్వు 1000 రూపాయలు పెట్టి చీర కూడా కొనియలో, సిగ్గు లేదు ఇంకా నాతో మాట్లాడుతున్నావు. అయిపోయింది నేను పని. ఇక భర్త భార్యనే ఏమంటారు తెలుసా? ఆమె 3-4 రకాల కూరలు వండుతుంది, నువ్వు ఎప్పుడు చూసినా అదే షార్ చేస్తావు. నాకు ఇష్టమైన ఈ పప్పు కూర చేయమంటే చేయవు, నాకు ఇష్టమైన ఈ బెండకూర చేయమంటే చేయవు. ఎప్పుడు చూసినా అదే షార్ చేసి అదే పచ్చడి పెట్టి తిను అని అంటావు. భలే పోల్చుకుంటున్నారులే. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇది ఒక వైరస్. ఈ వైరస్ ఏంటిదంటే ఇతరులతో పోల్చుకోవడం. అస్సలు పోల్చుకోకండి, ఎవరితో పోల్చుకోవద్దు. నీ భార్య ప్రపంచంలో ఉన్న స్త్రీలందరిలో అందమైనది. నేను మాట్లాడుతుంది రూపురేఖల గురించి కాదు, రూపురేఖల గురించి కాదు, నేను మాట్లాడుతున్నది గుణలక్షణాల గురించి. ఆమె నీకు అందమైన స్త్రీగా ఉండాలి. నీ భర్త ప్రపంచంలో ఉన్న పురుషులందరికంటే అందమైన వాడు, అందమైన వాడు. నేను మాట్లాడుతుంది రూపురేఖల గురించి కాదండి, నేను మాట్లాడుతున్నది అక్కడ గుణలక్షణాలు, ప్రేమ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు అక్రమ సంబంధాలు ఎందుకు వస్తున్నాయి? భార్య భర్తల మధ్యలో ఉండాల్సిన ప్రేమ ఏదైతే ఉంటుందో ఆ ప్రేమ లేకపోవడం వలనే ఎవరో పురుషుడు ఆ స్త్రీని, పెళ్ళైన ఆ స్త్రీని ఎట్లా లోపరుచుకుంటాడో తెలుసా? ఎట్లా లోపరుచుకుంటాడో తెలుసా?
ఈమెకు భర్త అంటే ఇష్టం ఉండదు, భార్యకు భర్త అంటే ఇష్టం ఉండదు, భర్తకు భార్య అంటే ఇష్టం ఉండదు. వీళ్ళిద్దరికి ఎట్లా లోపరుచుకుంటారో తెలుసా వీళ్ళను? ఆ స్త్రీని ఇంకో పురుషుడు, ఈ పురుషుడు ఇంకో స్త్రీని. వాళ్ళ భార్య కంటే బాగా మాట్లాడుతుంది ఈమె, భార్య కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది ఈమె, భార్య కంటే ఎక్కువ ప్రేమ, భార్య కంటే ఎక్కువ దాని ఏమంటారంటే ఆప్యాయత, ప్రేమ, అనురాగం చూపిస్తూ ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది, చా నా భార్య ఇట్లా లేదే, చూడు ఈ స్త్రీ అయితే నన్ను ఎంత బాగా చూసుకుంటున్నది, ఎంత ప్రేమతో మాట్లాడుతున్నది, ఎంత చక్కగా నాతో ఆమె ఉంటున్నది, కానీ నా భార్య అట్లా లేదే అని వాడు అనుకుంటాడు. అలా ఉనే స్త్రీ ఎవరో పురుషుడు కొన్ని మంచి మాటలు మాట్లాడుతోటే తన భర్త కంటే కొంచెం మంచిగా, కొంచెం ప్రేమగా, కొంచెం ఆప్యాయతంగా, కొంచెం తీయగా మాట్లాడుతోటే ఏమనుకుంటుంది, నా భర్తకి ప్రేమ లేదే, నా భర్తకి ప్రేమ లేదే అని ఏమనుకుంటుంది. కానీ వాస్తవంగా ప్రవక్త ఏమన్నాడో తెలుసా? నీకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, మీ ఇద్దరికి పుట్టిన పిల్లలకు మంచి స్కూలు ఫీజులు, వాళ్ళ పిల్లలు, అవన్నీ కోసం ఎంతో 24 గంటలు కష్టపడి పనిచేస్తూ ఆ డబ్బులు తీసుకొచ్చి నీకు పెడుతున్నాడు. అది ప్రేమ కాదా? అది ప్రేమ కాదా? అతను ఎందుకు కష్టపడాలా? అతను ఎందుకు శ్రమ పడాలా? అతను ఎందుకు ఇవన్నీ నీ గురించి శ్రద్ధ తీసుకోవాలి, నీ గురించి, పిల్లల గురించి? అది ప్రేమనే. అలానే నీ భార్య విషయానికి వచ్చినప్పుడు ఆమె పొద్దున్న లేచుడితోటే నువ్వు పనికి వెళ్తున్నావని తెలిసి పొద్దునే నీకన్నా ముందు లేచి మొత్తం అన్ని సిద్ధపరిచి, ఆహారం సిద్ధపరిచి, పిల్లలను లేపి వాళ్ళకు తయారు చేసి వాళ్ళని స్కూల్ పంపించడానికి వాళ్ళకు కూడా అన్ని ఆహారం రెడీ చేసేసి, ఆ తర్వాత నీకు రెడీ చేసేసి నీకు పంపి, నిన్ను పంపిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని బట్టలు ఉతికి నీ బట్టలు ఇస్త్రీ చేసి, ఆ తర్వాత నీకు మళ్ళీ మధ్యాహ్నము భోజనానికి సిద్ధపరిచి లేదా సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ రెడీ చేసి, ఇవన్నీ కష్టపడట్లో భార్య ప్రేమ కనబడతలేదా? ఆమె ఎందుకు చేయాలి అవన్నీ? దిస్ ఇస్ లవ్. అదే ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమను మనము చూడగలిగితే నీకు కనబడుతుంది, కానీ ప్రేమ నువ్వు చూడలేకపోతే అది నీకు కనబడదు. అదే ఈరోజు వచ్చిన సమస్య. అక్రమ సంబంధాలు రావడానికి కారణం అదే. అక్రమ సంబంధాలలో పడిపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గుర్తుంచుకోండి, ఈ అక్రమ సంబంధాలు, ఈ వ్యభిచారాలు, ఇవి చివరికి తీసుకుపోయేది మరణానికే. వాళ్ళిద్దరిట్లలో ఎవరికి అక్రమ సంబంధం ఉన్నా చివరికి అది ఎక్కడ తీసుకెళ్తుంది అంటే మరణానికే. అక్రమ సంబంధం కలుగున్న వాళ్ళైనా ఆత్మహత్య చేసుకోవడమో, లేదా తన భర్తనో భార్యనో చంపేయడమో, పిల్లలను కూడా చంపేయడమో, అదే జరుగుతున్నది ఇప్పుడు. ఎందుకంటే అక్రమమైన రిలేషన్, తప్పుడు రిలేషన్, తప్పుడు సంబంధాలు మరణానికే దారితీస్తాయి, చూడండి, ఆది కాలంలో అదే జరిగింది. అవ్వకు తప్పుడు రిలేషన్, తప్పుడు సంబంధం సర్పంతో కలుగున్నందుకు, అదిగో అక్కడ పుట్టింది ఎవరంటే కయ్యోను. మరణం వచ్చింది ఆ పాపం చేసినందుకు. అప్పటి వరకు మరణం లేదు, అప్పటి వరకు నిత్య జీవంలో ఉండే, కానీ వాళ్ళకి ఇప్పుడు మరణం వచ్చింది వాళ్ళకు. చూసినావా? అంతేకాదు, అలా మరణం వచ్చిన తర్వాత అక్రమ సంబంధంలో పుట్టిన కయ్యోను ఏం చేశాడు? హత్య చేశాడు. హత్య తన తమ్ముడైన ఏబేల్ని చంపేశాడు, హత్య చేశాడు. చూసినావా? అక్రమ సంబంధంలో పుట్టినవాడు. మీకు అర్థమైందని చెప్పింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సరి అయిన సంబంధం వాక్యానుసారమైన సంబంధం. సరి అయిన సంబంధం వాక్యానుసారమైన సంబంధం. అందుకే పౌలు గారు అంటాడు, భర్త భార్య వారి ధర్మములను నడపవలెను. ఆమెనంటారా? భర్తగా నీ ధర్మం ఏంటి నీ భార్య పట్ల, భార్యగా నీ ధర్మం ఏంటి నీ భర్త పట్ల. వారి ధర్మములు మీరు నడపాలి. ధర్మము దాటకూడదు, ధర్మాన్ని దాటకూడదు. వాక్యాన్ని దాటితే, ధర్మం దాటితే అక్రమ సంబంధాలు మొదలవుతాయి, తప్పుడు సంబంధాలు మొదలవుతాయి. అవి ఎక్కడ తీసుకెళ్తాయి అంటే చివరికి నీ జీవితాన్ని నాశనానికే తీసుకెళ్తాయి, నీ సంసారాన్ని నాశనానికే తీసుకెళ్తాయి, నీ కుటుంబానికి మరణాన్నే తీసుకెళ్తాయి. కొద్ది రోజులు అవి మంచిగా అనిపిస్తాయి, అవి కొన్ని నెలలు మంచిగా అనిపిస్తాయి, కొన్ని సంవత్సరాలు మంచిగా అనిపిస్తాయి, కానీ చివరికి అది ఎక్కడ తీసుకెళ్తుంది అంటే మరణానికే తీసుకెళ్తుంది.
అందుకే బైబిల్ వాక్య ప్రకారంగా ఉన్న సంబంధం, భార్యాభర్తల సంబంధం ఏదైతే బైబిల్ వాక్యం శారీరకంగా ఉండాల్సిన సంబంధం, ఆత్మీయంగా ఉండాల్సిన సంబంధం భార్యాభర్తల మధ్యలో ఏదైతే ఉండాలని చెప్పబడిందో దాని ప్రకారంగా వెళ్ళిన వాళ్ళకే సంతోషము, ఆనందం ఉంటుంది అక్కడ. పాపం చేసే స్త్రీ కానీ పాపం చేసే పురుషుడు కానీ ఎప్పుడు భయపడతా ఉంటారు. మనసు విప్పి ఎప్పుడు మాట్లాడలేరు, హృదయాన్ని తెరిచి ఎప్పుడు మాట్లాడలేరు. భయంతో బతుకుతారు. పాపాన్ని భయంతో చేస్తూ ఉంటారు. అదే భార్యాభర్తల సంబంధంలో ఆ భయం ఉండదు. నీ భార్యతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు భయపడవు, నీ భర్తతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు భయపడవు. భార్యాభర్తల మధ్యలో ఉన్న సంబంధం కలిగినప్పుడు మీరు భయపడరు. ఎందుకు భయపడరు అంటే మీకు అది దేవుని వాక్యం, చట్టం మీకు అనుమతించింది. అదే వాక్య విరోధమైనది ఏదైతే నువ్వు చేస్తున్నావో అది భయంతోనే చేస్తావు. నీ ప్రియుడితో నువ్వు మాట్లాడాలనుకుంటావు, ఆ ప్రియుడితో మాట్లాడడానికి ఏం చేస్తావు? నీ భర్త లేనప్పుడు చూడాలని చూస్తావు, ఎవరు లేనప్పుడు మాట్లాడాలనుకుంటావు. అత్తమామ లేనప్పుడు, భర్త లేనప్పుడు, ఎవరు లేనప్పుడు మాట్లాడాలి. భయంతో దొరికిపోతే జీవితం ఏందని ఆలోచిస్తావు. నీ ప్రియురాలతో నువ్వు మాట్లాడాలని అనుకున్నప్పుడు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళి మాట్లాడుతూ ఉంటావు. కొన్నిసార్లు ఇంట్లో మాట్లాడుతూ ఉంటావు, నీ భార్య తెలియకుండా, మీ అమ్మనాన్నలు తెలియకుండా, లేకపోతే మీ అత్తమామలు తెలియకుండా, మీ పిల్లలు తెలియకుండా. కానీ అది బయటపడితే భయంతో చేసే ఆ పాపాలు, భయంతో చేసే ఆ తప్పిదాలు అవి ఎప్పటికీ చివరికి మరణాన్నే ఇస్తాయి. మరణమే దానికి గతి. అందుకే బైబిల్ చెప్తున్నట్టు భార్య భర్తల యొక్క బంధము ఒక పవిత్రమైన బంధం, సంతోషకరమైన బంధం. భార్య భర్తల యొక్క బంధము సంతోషకరమైనది, ఆనందకరమైనది. హల్లెలూయా. ఎలాంటి భయము బెరుకు లేనిది. ఆమేనంటారా? సంతోషము, సుఖము అన్నీ ఉంటాయి భార్య భర్తల బంధంలో. ఆమేనంటారా? సంతోషము, సుఖము అన్నీ ఉంటాయి అందులో. అది భార్య భర్తల బంధం. అదే అక్రమమైన సంబంధమైన బంధంలో, తప్పుడు సంబంధాల బంధంలో సుఖం మాత్రమే ఉంటుంది కానీ సంతోషం ఉండదు, జీవం ఉండదు, మరణం ఉంటుంది. చివరికి ఆ సుఖము మరణాన్ని తీసుకెళ్తుంది. అందుకే భార్య భర్తలు ఎప్పుడు కూడా అలాంటి తప్పులు చేయకూడదు. నీ భార్య ఈ ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువగా అందమైన స్త్రీగా నీ మనసులో ఉండాలి. నీ భర్త ఈ ప్రపంచంలోని అందరి పురుషుల కంటే, అదిగో నా భర్త చాలా అందమైన వాడనే భావన, ప్రేమ, ఆప్యాయత నీ హృదయంలో భార్యగా నీకు ఉండాలి. అలా ఉన్నప్పుడే అది నిజమైన భార్య భర్తల బంధమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ప్రవక్త క్లియర్గా చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఆదాముకు ఆ చాయిస్ దేవుడు ఇవ్వలేదు. ఇక్కడ చాలా ఉన్నాయి కానీ దానిని నేను ఒక పాయింట్ చెబుతా. 27వ పారాగ్రాఫ్లో అంటాడు ఇదే మెసేజ్లో, మరలా ఏ రకమైన స్త్రీని ఒక పురుషుడు ఎంచుకొనునో అది అతని వాంఛను, అతని స్వభావమును ప్రతిబింబజేయును. ఏ రకమైన స్త్రీని ఒక పురుషుడు ఎంచుకుంటాడో, ఈమె నేను పెళ్లి చేసుకోవాలని అని అనుకుంటాడో, అతని వాంఛను అంటే అతని కోరికలను, అతని స్వభావమును ప్రతిబింబజేస్తున్నాడు. అందుకే కొందరికి నేను చూస్తుంటా, వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశలు వేరే ఉంటాయి. వచ్చి పాస్టర్ గారు మాకు సంబంధం చూడండి అంటారు. ఎన్ని సంబంధాలు చూపించినా నచ్చలే. ఏంటి వీళ్ళ ప్రాబ్లం అని బాగా డయాగ్నోస్టిక్ సెంటర్లో ఎట్లయితే రోగాలన్నీ బయట పెడతారో డయాగ్నోస్ చేసి, వీళ్ళ చూస్తే వీడికి ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నాడంటే, చాలా ఉంటాయి అందులో. అవన్నీ చెప్పడు మాకు. కానీ రాను మాకు అనుభవాలు వస్తా అంటే తెల్లగా అవుతాంట జుట్టు. ఓహో, ఈ అబ్బాయికి ఇది కావాలనా? తిరిగి జన్మించబడిన అమ్మాయి కాదు కావాల్సింది. ఈ అబ్బాయికి కులం కావాలి, ఈ అబ్బాయికి చదువుకున్నది కావాలి, ఈ అబ్బాయికి రేపు ఉద్యోగం చేసేది కావాలి, ఈ అబ్బాయికి ఇంట్లో కూర్చొని పిల్లలను పెంచే నిజమైన బైబిల్లో అసలైన స్త్రీ పిల్లలను పెంచే పద్ధతి ప్రవక్త క్లియర్గా చెప్పాడు. అది కాదు ఈ అబ్బాయి కావాల్సింది. ఇతనికి డబ్బు కావాలి, అందుకు స్త్రీ కూడా సంపాదించాలి. సుఖం కావాలి, ఇతనికి ఇల్లులు కట్టుకోవాలి, స్థలాలు కొనుక్కోవాలా, అన్ని కార్లు కొనుక్కోవాలి, అన్ని కొనుక్కోవాలా. కానీ ఒక చిన్న బండి పైన సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. సుఖంగా కార్లో వెళ్ళడం మాత్రం ఇష్టంగా ఉంది. ఇది కావాల కోరికలు. ఓహో, అందుకోసమేనా ఇన్ని సంబంధాలు చూపించిన ఈ అబ్బాయి వద్దంటున్నాడా, ఆ అమ్మాయి వద్దంటుంది.
నిజమండి. కానీ ప్రవక్త అంటాడు, నువ్వు ఏది విత్తుతావో అది కోస్తావు, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా. ప్రవక్త క్లియర్గా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక పురుషుడు ఒక స్త్రీని ఎన్నుకుంటున్నప్పుడు అతనిలో ఉన్న వాంఛ అతని యొక్క స్వభావం ప్రతిబింబజేయును. ఒక పురుషుడు అయుక్తమైన స్త్రీని ఎంచుకునేలా అది అతని స్వభావమును ప్రతిబింబజేయును. అతడు దేనితో బంధము కలగజేసుకొనుచున్నాడో వాస్తవంగా అది వానిలో ఉన్న దానిని తెలియజేయుచున్నది. ఒక స్త్రీ తనను భార్యగా ఎంచుకొని పురుషునిలో అతని మనసులో ఏమున్నదో దాన్ని ప్రతిబింబజేయుచున్నది. పురుషుడు ఆ స్త్రీని ఎన్నుకునేటప్పుడు ఆ స్త్రీ ఎలాంటి స్త్రీ, ఆ స్త్రీని ఎందుకు అతను భార్యగా ఆ పురుషుడు ఎంచుకున్నాడో అతని మనసులో ఏమున్నదో ప్రతిబింబజేయుచున్నది. అతడు బాహ్యముగా ఏది మాట్లాడినాను సరే అతడు దేనిని వివాహం చేసుకున్నాడో కనిపెట్టుము. బయట ఏమి మాట్లాడినా సరే, లేదు పాస్టర్ గారు నేను నిజంగా ఇట్లాంటి అమ్మాయి నేను కోరుకోవట్లేదు పాస్టర్ గారు, నాకు నిజంగా రక్షించమని అమ్మాయి కావాలా. మరి రక్షించమని అమ్మాయి నాకు చూపిస్తానుగా. ఏవేవో కారణాలు చెప్పి నువ్వు తోసేస్తున్నావు. అతను ఎంత బాహ్యంగా ఎంత చెప్పినా ఏం మాట్లాడినా సరే అతడు దేని వివాహం చేసుకొనిచున్నాడో కనిపెట్టుము. నేను ఒక మనిషిని కార్యాలయానికి పోయినప్పుడు అతడు తాను ఒక క్రైస్తవుడని చెప్పవచ్చును. చుట్టుపక్కల గోడల మీద పలు విధములైనవి అంటించుకొని ఉండును. అసహ్యమైన సంగీతం వచ్చుచున్నది. అతడు ఏమి చెప్పినను దానితో నాకు అవసరం లేదు. అతని సాక్ష్యమును నేను నమ్మను. ఏలైనగా లోక సంబంధమైన వ్యర్థమైనది అసహ్యమైన వాటితో తన ఆత్మకు ఆహారముగా ఇచ్చుచున్నాడు. గాయకురాల్ని అతడు వివాహం చేసుకున్న తెలిసిన ఏమి చెబుతువు? లేక కాముతొరతో కలిగిన రాణిని పెళ్లి చేసుకున్న ఎడల ఏమి? లేక ఆధునిక అలంకారం గల రిక్కెటాను చేసుకొనిన ఏమి? అతని మనసులో అతని భవిష్య గృహం ఎటువంటిదై ఉండున్నది అది ప్రతిబింబజేయుచున్నది. ఏలైనగా ఆమె వలన సంతానము కలిగి ఉండుటకు ఆమెను తీసుకొనును. ఆమె ఏ మార్గమును అవలంబించి ఉండునో ఆ మార్గమునందే వారిని నడిపించును అనున్నది సూచిస్తున్నది. ఆమె వలన సంతానం కలుగుటకు ఆమెను తీసుకొనును. ఆమె ఏ మార్గమును అవలంబించి ఉండునో ఆ మార్గమునందే వారిని నడిపించును అన్నది. అంటే ఉదాహరణ, ఒక లోక సంబంధమైన స్త్రీని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కలిగే సంతానాన్ని ఆమె ఎటువైపు నడిపిస్తా? దేవుని వైపు నడుపుతుందా? వినబడతలేదు నాకు. అందుకే లేదు నా పిల్లలను మాత్రం నేను చర్చకు తీసుకెళ్తా, ఆదివారం నువ్వు రాకపోయినా పర్వాలేదు అంటే ఊరుకుంటుందా? పిల్లలకు తండ్రికి వ్యతిరేకంగా చాలా విషం పోసేస్తుంది. పిల్లలు తన మాట వినేటట్టు చేసేస్తుంది. అలాంటి కుటుంబాలు ఎన్నున్నాయో తెలుసా? నాకు చెప్తా ఉంటారు కొంతమంది, పాస్టర్ గారు పిల్లలను కూడా తండ్రి నుండి వేరు చేసేసింది, పిల్లలు కూడా తల్లికే సపోర్ట్, తండ్రి కాదు. సంసారంలో జరిగేది ఇవి. అందుకే ఎన్నుకునేటప్పుడే జాగ్రత్త అంటాడు ప్రవక్త. ఎన్నుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎలాంటి స్త్రీని పెళ్లి చేసుకుంటున్నావు అదే నీ భవిష్యత్తు క్రమంగా ఉండబోతున్నది. నువ్వు ఒకవేళ లోక సంబంధమైన స్త్రీని, శరీరాశ నేత్రాశ జోడమంతో ఉన్న స్త్రీని, నేను చెప్పానుగా మొన్న మెసేజ్లా ఏమని చెప్పినా, నేను మీకు గుర్తుందో లేదో ఏమని చెప్పాను? తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఈ అమ్మాయిలు ఎంత నటిస్తారంటే, మాయంత మంచి కుమార్తెలు ఎవ్వరు లేరు, మాకే ఆశలు లేవు, మాకే కోరికలు లేవు, మా నాన్నకు ఆ స్థితి లేదు, మా నాన్న ఇట్లాంటి వాడు, పాపం మా నాన్న అంత కష్టపడుతున్నాడు, మా నాన్న అది పడుతున్నాడు ఇది పడుతున్నాడు అని. పెళ్ళైన తర్వాత ఇక వాళ్ళ భర్త దగ్గర వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు కదా. నాకు ఇది కొనిస్తావా కొనియవా, నాకు ఇది చేస్తావా చేయవా, నాకు అది చేస్తావా చేయవా, నన్ను రెస్టారెంట్ తీసుకుపోతావా తీసుకుపోవా. మీ నాన్నతో ఎన్నిసార్లు పోయినావు? అమ్మాయిలు నేను మిమ్మల్ని అడుగుతానా, ఎన్నిసార్లు మీ అమ్మ నాన్నలు తీసుకువెళ్ళి రెస్టారెంట్కి? మీ ఆయన ఎందుకు తీసుకుపోవాలా? రెస్టారెంట్ తీసుకుపోతావా తీసుకుపోవా, నన్ను గోవాకి తీసుకుపోతావా తీసుకుపోవా, నన్ను పూణేకి తీసుకుపోతావా తీసుకుపోవా, నన్ను ఢిల్లీకి తీసుకుపోతావా తీసుకుపోవా? చెప్పు, మీ అమ్మ నాన్నలతో ఎన్నిసార్లు పోయినావు? ఎన్నిసార్లు తీసుకుపోయాడు మీ నాన్న? భర్త అనేది అంత లోకం అయిపోయిందా? భర్త అంటే వాడేమన్నా నీ ఇంట్లో సాకిరి చేసేటోడు అనుకుంటున్నావా? ఇక గృహహింస చట్టాలన్నీ మీకే ఉన్నాయని పోయి పోలీస్ స్టేషన్ అని బెదిరిస్తావా?
భర్త ఒకవేళ తనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఈరోజు రెస్టారెంట్లో తినిపించాలని ఉంది అని అంటే రావాలి. కానీ ఈరోజు నేను ఇంట్లో వండుతలేను, రెస్టారెంట్ తీసుకుపోవాల్సింది అంతే. మరి మీ అమ్మ నాన్న ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇట్లా చేసినావా? అబ్బా ఎంత దొంగవే నువ్వు, మహా దొంగది ఇది. కోరికలన్నీ తీర్చుకుంటారు భర్త దగ్గరకు వచ్చినాక. వాని పాపం రోజు ఏంపుడే, వాడికి చెప్పుకోలేడు, కక్కలేడు, ఏం చేయలేడుగా. దీని కోరికలు వారంలో 2 సార్లు 3 సార్లు బయటికి వెళ్ళి తినాల్సిందే, ఖర్చు పెట్టాల్సిందే డబ్బు. నేను అడిగే ప్రశ్న, ఇంట్లో మీ అమ్మ నాన్న దగ్గర లేని ఈ అలవాటు నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అంటే ఇన్ని రోజులు ప్రెషర్ కుక్కర్ లాగా ఉన్నావు, లోపట ఈ కోరికలతో నటించినావు. మంచిగా చర్చిలా పాస్టర్ ముందట, అమ్మ నాన్నల ముందట. పెళ్ళైన తర్వాత పేలిపోయినావు. ఇప్పుడు వాడు ఎవడు చెప్పుకోవాలని ఎడుతున్నాడు. ఇప్పుడు అప్పుడప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమని, బా ఆ రోజు పెళ్లి చేసుకోకపోతే ఎంత బాగుండు, వాళ్ళు చేసి మమ్మల్ని ఇలా చేస్తున్నాడు. పాపం చెప్పుకోలేని పరిస్థితి. చాలామంది స్త్రీలు వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు నటనలలో నెంబర్ 1. వీళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఒకలాగుంటారు, చర్చిలో పాస్టర్ ముందు ఒకలాగుంటారు, ఇంట్లో భర్త దగ్గర ఒకలాగుంటారు. పాపం వాడో చెప్పుకోలేడు. ఎవడు చెప్పుకుంటాడు? చెప్పుకున్నా, అరే నువ్వు మొగోడు కాదారా, నీ భార్యను కంట్రోల్ పెట్టుకోలేవారా అని అంటారే తప్ప ఎవడు కూడా ఆ అమ్మాయిని ఒక్క మాట అన్నారు. అందుకే అప్పుడప్పుడు ప్రసంగంలో మేమన్నా అనాలా, సురుకులు పెట్టాలా మేమన్నా. ఎందుకంటే ఎలాగో అటు అమ్మ నాన్నలు చెప్పారు. అవును, నా కూతురు రెస్టారెంట్ తీసుకుపోమంటే ఎందుకు తీసుకుపోవు? వాడు అడిగిండు అనుకో, నువ్వు ఎన్నిసార్లు తీసుకుపోయినావు? సత్తడు వీడు. తండ్రిగా నువ్వు ఎన్నిసార్లు తీసుకుపోయినావు? తండ్రిగా ఎన్నిసార్లు తీసుకుపోయినావు? నీ దగ్గర పచ్చడి మెతుకులు తిని బతికిన నీ అమ్మాయి ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రతిరోజు చికెన్ కావాలా, మటన్ కావాలా, ఫిష్ కావాలా. ఎందుకు చేసుకున్నావు నువ్వు? లేకపోతే ఎవరు చేసుకోమన్నా నిన్ను? ఇయ్యలేదా కట్నం మేము? అందుకే కట్నం తీసుకోకండి రా బాబు. నువ్వు కట్నం తీసుకోలేగా, బతికిలవు. కానీ ప్రమిళ అలాంటిది కాదులే. ప్రమిళ మంచిది. ప్రమిళ తన అమ్మ నాన్న దగ్గర ఎట్లుందో భర్త దగ్గర కూడా అట్లనే ఉంటుంది. ఉంటావు కదా, ఉండాలమ్మా. కోరికలను తీర్చుకోవద్దు. కానీ ఈరోజు అదే ప్రాబ్లం అండి. భార్య భర్తల దగ్గరకు వచ్చినప్పుడు నటన, స్త్రీలు నటిస్తూ ఉంటారు. అందుకే ప్రవక్త ఈ మెసేజ్లో నేను బాగా గమనించింది ఏంటంటే, స్త్రీ ఎన్నిక నిర్ణయం గురించి చెప్పడు, పురుషుడు ఎన్నిక గురించే చెప్తా ఉంటాడు. మెసేజ్ అంతా పురుషుడు. అందుకే మెసేజ్ పేరు కూడా ఏంటిదంటే వధువుని ఎన్నుకొనుట. అందుకే నేను ఏమంటా తెలుసా, పెళ్ళైన వాళ్ళను నువ్వెన్నుకున్నారా, నువ్వు సాగు. పెళ్ళి చేయమంటే చేసినాం మేము, నువ్వు చేయమన్నావు చేసినావు. ఎన్నుకున్నది ఎవరా? నువ్వు. మేము మరీ చెప్తాం, ఎన్నుకునేటప్పుడు జాగ్రత్త, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు. నువ్వు రక్షణ పొందుకునేటప్పుడు ఎంత ప్రార్థన చేస్తావో వివాహం చేసుకునే ముందు అంత ప్రార్థన చేయమని ప్రవక్త చెప్పాడు. చేయరా బాబు, లేకపోతే నీకే ఉంటుంది భార్య. అందుకే పురుషుని గుణలక్షణాలు బైబిల్లో రాయబడలే, అన్ని స్త్రీ గుణలక్షణాలే. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే అమూల్యమైన. భార్య దొరికిన వానికి మేలు దొరికాను. ఒకడికో మేగు దొరికింది, ఒకడికో తేలు దొరికింది, ఒక్కొక్కడిది ఒక్కొక్క కలుపు పాపం, మేకులు తేలులు. బైబిల్లో స్త్రీ గురించే ఎక్కువ ఉంది, అవునా కాదా? గయ్యాలితో సంసారం, అది కూడా ఉంది. జ్ఞానవంతురాలు 3 రాళ్ళు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, కానీ 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును పెరికి వేసుకుంటుంది. చూడండి, ఎక్కువ స్త్రీ గురించి ఎందుకుంది? ప్రవక్త కూడా అందుకే మెసేజ్లో వధువుని ఎంచుకున్నా. అందుకే నేను ఈ మెసేజ్ ముఖ్యంగా స్త్రీ కంటే పురుషులకు చెప్తాను. మీరు ఎన్నుకునేటప్పుడు జాగ్రత్త. పాస్టర్ గారు ఆల్రెడీ మా పెళ్ళి అయిపోయింది, ఏం చేయమంటావు? ఉపవాసం చేయి, ఉపవాస ప్రార్థన చేయి. నీకోసం కాదు,
నీ భార్య కోసం ప్రభువా మార్చు ప్రభువా, ఈ కయ్యాలతో చచ్చిపోతానా ప్రభువా, ఎవడికి చెప్పుకోలేకపోతానా ప్రభువా, నా పరిస్థితి ఏంది ప్రభువా. అదొక్కటి నీకు చాయిస్గా, ఎందుకంటే ఎవడు మార్చలేడా వెలు ఆప్షన్ లేదు. ఇక వదిలిపెట్టడానికి లేదు, విడిచిపెట్టడానికి లేదు. బైబిల్ ప్రకారంగా మేము చేసే వివాహము విడాకులు లేని వివాహం. ఏం వివాహం ఇది? విడాకులు లేని వివాహం చేస్తానం మేము. విడాకులు లేవు, దీనికి విడాకులు ఉండవు. అందుకే మేము విడాకులను సమర్థించాం. పంచాయతీలు, భార్య భర్తల పంచాయతీలో మేము అందుకే ఉండం. వాళ్ళు మా దగ్గరకు వచ్చిన సారీ మీరు చేసేది వాక్యాన్ని విరోధం అని చెప్తాను. నేనైతే ఇద్దరిని తిడతా, పురుషుని స్త్రీని ఇద్దరిని. అసలు మీకు బుద్ధి ఉందా? మీకు ప్రత్యక్షత ఉందా? ఆమె ఎవరు? నా భార్య అని అన్నావు. పెళ్లి చేసేటప్పుడు ఏమని చేసుకున్నావు? ఈమె నా శరీరం అని చెప్పి చేసుకున్నావు. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నా శరీరంలో శరీరం అని. నువ్వు ఆయన ఎవరు? నా భర్త, నా శిరస్సు. నా భర్త నా శిరస్సు, నేను ఆయన శరీరమై ఉన్నా. భర్త శిరస్సు ఎటు నడిపిస్తే శరీరం అటు నడవాలి అని అన్నావు. ఇప్పుడు నువ్వు అమ్మగారింటిపై కూర్చున్నావు. శిరస్సు నడిపించే దగ్గర ఉండాల్సింది పోయి ఎక్కడిపై కూర్చున్నావు? అమ్మగారింటి దగ్గర కూర్చున్నావు. అంటే ఇప్పుడు శరీరమే శిరస్సును నడిపిస్తుంది. ఇప్పుడు ఇక వాడే ఇప్పుడు ఏం పెడతావు తెలుసా? ఇక కండిషన్ పంచాయతీలో మా అమ్మాయిని పంపించమనండి, పంపించాలనుకుంటే అతన్ని మా దగ్గరకు వచ్చి ఉండమనండి. ఇదెక్కడ విడ్డూరం రా బాబు. యేసు ప్రభు తన వధుని వివాహం చేసుకొని ఇంటికి తీసుకెళ్ళబోతున్నాడు. కరెక్టేనా? పరలోకాన్ని తీసుకెళ్ళబోతున్నాడు. ఎత్తబడుట, పెళ్లి విందు, అవునా? తండ్రి ఇంటికి తీసుకెళ్ళబోతున్నాడు, అవునా? కరెక్టేనా కాదా? అది విధానం. భార్య భర్త ఇంటికి వెళ్ళాలి. రిబ్కా ఇసాకు ఇంటికి వచ్చింది, కరెక్టేనా? యాకోబు వచ్చినా యాకోబు తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ బైబిల్లో మనకున్న మాదిరులు అవి. ఆమెనంటారా? అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, భార్య భర్తల విషయానికి వచ్చినప్పుడు భర్త భార్య ఎవరి ధర్మంలో వారు జరపాలి. ధర్మములు అంటే అదొక పెద్ద లిస్ట్ ఉన్నది. ఇప్పుడు ఆ లిస్టు చదవాలా వద్దా అని ఆలోచిస్తాను టైం కోసం. కానీ టక్క చదువుతా. రెడీగా ఉన్నారా? టకా చదువుతా, స్పీడ్గా చదివేస్తా మీకోసం. ఫస్ట్ భర్త ధర్మం చదువుతా. రెడీగా ఉన్నారా? బైబిల్లో ఉన్నదే, ప్రవక్త చెప్పింది. బైబిల్లోనే లేఖనాలు, నాకు అన్ని లేఖనాలు ఉన్నాయి కానీ చదివించే టైం లేదు. అలా ఉన్నాయి వాటిని ప్రవక్త కొటేషన్స్ చదివించే టైం కూడా లేదు. రెండు ఉన్నాయి నా దగ్గర. లేఖనాలు ఉన్నాయి, అదే విధంగా దాని ఏమంటారు ప్రవక్త మెసేజ్లోని కొటేషన్స్ ఉన్నాయి. కానీ నేను వాటిని జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతా. ప్రతి పురుషుని యొక్క శిరస్సు క్రీస్తై ఉన్నాడు. మొదటిగా పురుషుడు గుర్తించాల్సింది ఏంటంటే తన శిరస్సు క్రీస్తు, అంటే తాను క్రీస్తు చేత నడిపించబడాలి. భర్త కుటుంబానికి, భార్యకు శిరస్సుగా ఉన్నాడు, కుటుంబానికి శిరస్సుగా ఉన్నాడు, పరిపాలకుడిగా ఉన్నాడు. అది రెండవది. మూడవది, కుటుంబం లేక భార్యను భర్త ఎప్పుడు స్వాధీనంలో ఉంచుకోవాలి. కుటుంబం లేక భార్యను భర్త ఎప్పుడు స్వాధీనంలో ఉంచుకోవాలి. తర్వాత నెక్స్ట్, భర్త పోషకుడై ఉన్నాడు. ఇవన్నీ గుణలక్షణాలు, ధర్మములు. భార్య పట్ల, కుటుంబం పట్ల చేయాల్సిన ధర్మములు. పురుషుడిది పోషకుడు, భర్తనే నిర్ణయం తీసుకునేవాడు. ఇంట్లో నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? భర్త. భర్తనే నిర్ణయం తీసుకున్నాడు. దాని ఫలితములను, ఏ ఫలితమైనా రాని, చేదైనా బాధైనా సంతోషమైనా, దాని ఫలితాలను ఎదుర్కోవాల్సింది ఎవరంటే భర్తనే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, నువ్వు చేయబట్టేనే నేను ఈ నిర్ణయం తీసుకున్నా అని భార్య పని వేసేస్తాడు. తప్పు జరిగినప్పుడు నువ్వు చేయబట్టే అంటాడు. నువ్వు అదే లేఖనాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రవక్త కొటేషన్స్ కూడా ఉన్నాయి నేను రాసినవన్నీ. అదే బాగా జరిగిందనుకో, నేను చూసినావా, నేను చేయబట్టే మనం ఉన్నాం, ఇంత సంతోషంగా ఉన్నాం, ఇంత చక్కగా జరిగింది. సక్సెస్ అయితేనో వీడు, ఫెయిల్ అయితేనో ఆమె.
ఫెయిల్ అవ్వడానికి కారణం ఆమె. ఇది కానీ అట్లా కాదు. నిర్ణయం తీసుకునేవాడు భర్తనే, పురుషుడే. దాని ఫలితాన్ని కూడా ఎదుర్కోవాల్సింది అతనే. సక్సెస్ కానీ ఫెయిల్ కానీ, విజయం కానీ ఓడిపోని. ఆత్మ సంబంధమైన శిరస్సు లేక మార్గదర్శి తన భార్యకు మరి పిల్లలుగా ఉండాలి. ఇవన్నీ భర్త ధర్మాలు. ఆత్మ సంబంధమైన శిరస్సు లేక మార్గదర్శిగా తన భార్యకు మరి పిల్లలకు ఉండాలి. భార్య యొక్క క్రియలకు లెక్క అప్పచెప్పువాడు, బాధ్యత వహించువాడు. ఏంటి భార్య యొక్క క్రియలక? అవును, శిరస్సు నువ్వేగా, శరీరాన్ని కంట్రోల్ పెట్టి నడిపించాల్సింది నువ్వేగా. అమనంటారా? అందుకే పురుషుని మాట స్త్రీ వినాలి, కానీ స్త్రీ మాట ఒక్కసారి విన్నందుకే ఇక్కడ దాకా వచ్చినాం. ఆ మొదటి జంటలో స్త్రీ మాట విన్నందుకే, దేవుడి మాట కాకుండా ఆదాము స్త్రీ మాట విన్నందుకే ఇక్కడ దాకా వచ్చినాం. ఈ చెమటలన్నీ దానికోసమే, ఈ ఉడకపోతంతా దానికోసమే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పురుషుడు భార్యను గురించి జవాబు చెప్పువాడు. వినండి, భార్య పురుషుడే జవాబు చెప్తాడు, భర్తనే జవాబు చెప్తాడు. అందుకే నా ఇష్టం, నేను ఎట్లయినా ఉంటా, అట్లా ఇట్లా అన్నావు అనుకో మర్యాద ఉండదు. చంప మీకెళ్ళి ఒకటి కొట్టాల్సి వస్తుంది, అనడానికి లేదు నీకు. ఎందుకంటే నీ క్రియలు కూడా లెక్కప్ప చెప్పేది పురుషుడే. అందుకే నేను మార్గంలో పెట్టాల్సింది, వాక్య మార్గంలో సన్మార్గంలో పెట్టాల్సింది పురుషుడే. అందుకే పురుషుడు చెప్పినట్టే వినాలి. పురుషుడు భార్యను గురించి జవాబు చెప్పవలను. భార్యను గురించి మాత్రమే బాధ్యత వహించువాడు. గుణలక్షణం కలిగి పరిపాలన చేయుట, గౌరవమును పొందుకునేలాంటి జీవితమును జీవించుట, ఇవన్నీ పురుషుని యొక్క గుణలక్షణాలు, బాధ్యతలు, ధర్మాలు. గౌరవమును పొందుకునేలాంటి జీవితం జీవించుట, భార్యను గుర్చిన ధర్మం చేయుట, ఒకరి పట్ల ఒకరు నమ్మకముగా కలిగి ఉండుట, మరొక స్త్రీ కంటే ఎక్కువగా ఆమెనే తన భార్యనే ప్రేమించుట, పరస్పరమైన విశ్వాసం, అతని రొమ్మున ఆమె ముద్రను కలుగుండుట. తెలుసుగా, పురుషుని రొమ్మున స్త్రీ యొక్క ముద్ర కలుగుంటుంది ఆమెను కౌగిలించుకున్నప్పుడు. ఆమెనంటారా? తర్వాత ఆమె భార్య అయినా ఎప్పుడు ప్రియురాలే. ప్రియురాలు వేరు, భార్య వేరు కాదు రోయ్. ఇంట్లో భార్య, బయట ప్రియురాలు, ఆఫీసులో ప్రియురాలు, పని దగ్గర ప్రియురాలు, ఊర్లో ప్రియురాలు కాదు 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 కాదు. భార్య ఆమెనే, ప్రియురాలు ఆమెనే. ఆమె ఎప్పుడు ప్రియురాలే. అనుభూతితో కూడిన ముద్దు పెట్టుకోవాలి. ఆమెను ముద్దు పెట్టుకున్నప్పుడు అనుభూతితో కూడిన ముద్దు. ప్రియురాలు కాళ్ళ కింద ఉండే తివాచి కాదు, కాళ్ళ కింద ఉండే బట్ట ఉంటే కాదు కాళ్ళు తుడుచుకోవడానికి, అలాంటిది కాదు ప్రియురాలు. భార్య మర్యాద కలిగిన ఒక స్త్రీ వలె ఆమెను గూర్చి కలుగుండుట. మర్యాద కలిగిన స్త్రీ, ఆమెను బాధపరచవద్దు. వాతావరణమును సృష్టించాలి, ప్రేమను వెదజల్లడం. అది ఇంట్లో ఎప్పుడు ప్రేమ ఉన్నట్టు చూసుకోవాలి, గొడవ కాదు. అమ్మో మా ఆయన వచ్చిందంటే గొడవ మొదలవుతుంది, మా ఆయన వచ్చిందంటే ఇక అంతే, ఇక అంతా హీట్ 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 హీట్. 18 డిగ్రీల సల్లున్నా కూడా హీట్ 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 అట్లుండద్దు. ప్రేమను వెదజల్లే వాతావరణం. ఆమెనంటారా? ఆమెను నీవు ప్రేమిస్తున్నావని ఆమెతో చెప్పాలి. రోజు 3 సార్లు ఫోన్ చేయండి, చేయాలా. కానీ ఇక్కడ మీకు నెట్వర్క్ లేదు, అదే ఆలోచిస్తారా? నేను సడన్గా నాకు అదే వచ్చింది ఇప్పుడు. లేదు బిఎస్ఎన్ఎల్ సరిపోతుంది. ఆమెను ప్రేమిస్తున్నామని ఆమెతో చెప్పాలి. కొందరు చెప్పరు. భర్త భార్యతో అస్సలు ఐ లవ్ యూ అనే మాటనే రాదు. ఎందుకు సిగ్గుపడతారో అర్థం కాదు. మళ్ళీ ఎవరైనా పరాయి దాంతో చెప్తా అంటే సిగ్గుపడాలా? నీ భార్యతో చెప్పుకోవడానికి సిగ్గెందుకమ్మా? నీ భర్తతో చెప్పుకోవడానికి సిగ్గెందుకు చెప్పండి? ప్రేమ భాగము ఇవన్నీ. మంచి భార్యను బట్టి దేవునికి వందనాలు మరియు ఘనతను చెల్లించాలి. రక్షణ తర్వాత అతనికి గొప్ప బహుమతి ఒక పురుషునికి ప్రియురాలు భార్య. బలి అర్పణ ప్రేమ, నిజమైన ప్రేమ. భర్తలో ఇవన్నీ ఉంటాయి. బలి అర్పణ ప్రేమ, త్యాగం. ఎందుకు కష్టపడుతున్నాడు? ఎండలా ఎందుకు కష్టపడుతున్నాడు? వానలా, చలిలా? బలి అర్పణ ప్రేమ. ఇంట్లో ఎందుకు ఈమె కష్టపడుతుంది? బలి అర్పణ ప్రేమ, నిజమైన ప్రేమ. ఆయనలో భాగం. నీ భార్యతో సహవాసం. అందరితో మాట్లాడతాడు గంటల కొలది, కానీ భార్యతో మాత్రం మాట్లాడాడు. నీ భార్యతో సహవాసం. పిల్లల యొక్క నైతిక విలువలను గురించి బాధ్యతలు. ప్రార్థన ద్వారా ప్రేమ మరియు నడిపించడం.
కుటుంబ బంధములు ఇవి. ఇప్పుడు అదే ఒక స్త్రీ యొక్క ప్రధానమైన పాత్ర ఏంటంటే స్త్రీకి ఉండాల్సిన ధర్మములు, స్త్రీకి ఉండాల్సిన గుణలక్షణాలు, స్త్రీ చేయాల్సిన పని భార్యగా తన భర్త క్రింద, ఆమె ఎప్పుడు తన భర్త కింద ఉండాలి మరియు ఆత్మీయ శిరస్సు కింద ఉండాలి. అందుకే స్త్రీ తల్లిదండ్రులతో కాదు ఉండాల్సింది, భర్తతో ఉండాలి. సారీ టు టెల్, తల్లిదండ్రులతో కాదు ఉండాల్సింది, పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులకు కాదు. బైబిల్లో చూడండి, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను నత్తుకొను, వాళ్ళిద్దరు ఏకశర్మంలో ఉన్నారు. అదే స్త్రీ గురించి ఎందుకు చెప్పలేదు తెలుసా? చట్టాలు చాలా ఉన్నాయి దీని మీద. ఒకటి, పురుషుడు తల్లిదండ్రుల దగ్గర తను కుటుంబ బాధ్యత కలిగి ఉంటాడు, తల్లిదండ్రుల బాధ్యత. కానీ స్త్రీ కాదు. స్త్రీ 18 ఏళ్ళు 20 ఏళ్ళు పెంచబడిన తర్వాత ఒక పురుషుడికి ఇచ్చేయాలి తల్లిదండ్రులు. ఇక ఆమె బాధ్యత అంతా ఎవరిదంటే ఆ పురుషుడిదిగా. ఇక ఆమె ఎవరు వెంబడించాలంటే ఆ పురుషుడినే వెంబడించాలి. మా అమ్మ, మా నాన్న, మా అన్న, మా తమ్ముడు, మా చెల్లి కుదరదు. ఎస్, నీ స్వజనంలో నీ తండ్రిని మరువమని ఉంది బైబిల్లో. అవన్నీ బైబిల్లో ఉన్నాయని. హల్లెలూయా. సో అందుకే స్త్రీలు ఎప్పుడు కూడా భర్త కింద ఉండాలి, ఆత్మీయ శిరస్సు అయిన భర్త కింద ఉండాలి. ఆమె తన భర్త కింద, ఆత్మీయ శిరస్సు కింద. దేవుని అధికారపు క్రమము క్రీస్తు, పురుషుడు, స్త్రీ. ఫస్ట్ క్రీస్తు, తర్వాత పురుషుడు, తర్వాత స్త్రీ. స్త్రీ శిరస్సు పురుషుడు, పురుషుని శిరస్సు క్రీస్తు. సమర్పించుకొనుట, భార్య ఎప్పుడు సమర్పించుకొని ఉండాలి, ఆయన చిత్తము క్రింద ఉండాలి. క్రైస్తవ భార్య లోబడాల, భర్తకు లోబడాల. అతనిని అర్థం చేసుకొనుట, అతనికి మొదటి స్థానం ఇవ్వము. తల్లి ఇంటిలో యజమానులైన బోధకురాలు, తల్లి ఇంటిలో యజమానులైన బోధకురాలు. ఇంట్లో పిల్లలకు బోధకురాలు ఎవరు? ఆమెనే. నీ తల్లి మాట వినుము, నీ తల్లి చెప్పు ఉపదేశమును అనుసరించుము. ఉందా బైబిలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విషయములలో నిశ్చితముగా ఉండుట.